సో ఎన్ఎల్పి అంటే ఏంటి, ఈ ఎన్ఎల్పి టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎన్ఎల్పి ద్వారా మన లైఫ్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో ఆర్ యు ఆల్ రెడీ టు స్టార్ట్? గెట్ రెడీ. వండర్ఫుల్, వండర్ఫుల్, awesome, awesome, fantastic, great. So friends, today is Shivaji Jayanti. So with the spirit of Shivaji, with full energy, with full josh, let's start the session. సో ఫస్ట్ ఎన్ఎల్పి అంటే ఎంతమందికి ఒక ఐడియా ఉంది క్లియర్గా? ఎన్ఎల్పి అంటే ఏంటి? బేసికలీ ఎన్ఎల్పి ద్వారా మనం ఎలా చేంజ్ అవ్వచ్చు? సో ఎన్ఎల్పి ఈస్ బేసికలీ అ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. దిస్ ఈస్ అ ప్యూర్లీ అప్లికేషన్ ఆఫ్ సైకాలజీ. ఇట్స్ అన్ అప్లికేషన్ ఆఫ్ సైకాలజీ. సైకాలజీ యొక్క అప్లికేషన్ ద్వారా, ఈ నాలెడ్జ్ ద్వారా, ఈ టెక్నిక్స్ ని యూజ్ చేసుకుంటూ మన లైఫ్ ని, మన హెల్త్ అవ్వచ్చు, మన రిలేషన్షిప్ అవ్వచ్చు, మన కెరియర్ అవ్వచ్చు, మన ఫ్యూచర్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ దిస్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ మాస్టర్ క్లాస్. ఓకే, రైట్. సో ఎన్ఎల్పి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేయబోతున్నాను. చిన్న స్టోరీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ రెడీ టు లిసన్ టు ది స్టోరీ? ఎస్, ఈ స్టోరీ అర్థమైతే చాలా వరకు ఎన్ఎల్పి మీకు క్లారిటీ ఉంటుంది. సో ఈ స్టోరీ ఏంటంటే, జస్ట్ ఇది మీ యొక్క స్టోరీ, మీ లైఫ్ యొక్క స్టోరీ. మీ లైఫ్, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఏజ్ నౌ, వెదర్ యు ఆర్ 30, వెదర్ యు ఆర్ 40, వెదర్ యు ఆర్ 50, వాట్ ఎవర్ ఈస్ యువర్ ఏజ్ రైట్ నౌ, మీ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారు, కొన్ని సిచ్యువేషన్, కొన్ని డిఫికల్టీస్ని మీరు ఫేస్ చేశారు. అది హెల్త్ అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు, కెరియర్లో అవ్వచ్చు, మనీ పరంగా అవ్వచ్చు, ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఏదో ఒక ప్రాబ్లం అవ్వచ్చు. ఆ ప్రాబ్లం గురించి ఒక్కసారి ఊహించుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ ద ప్రాబ్లం. ఒక్కసారి ఆ ప్రాబ్లం గురించి ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మీరు ఎంత లోగా ఉన్నారు? అప్పుడు మీకు ఎలాంటి థాట్స్ వచ్చేటివి? అప్పుడు మీరు ఎంత డిస్టర్బ్డ్గా ఉండేవారు? మీరు ఎలా మాట్లాడేవారు? మీ ఫిజియాలజీ ఎలా ఉండేది? ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ ఇమేజెస్ని, ఆ ఫీలింగ్స్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. గ్రేట్. వన్స్ అగైన్, నౌ మీ లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ మెమరీస్, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ మీ స్కూల్లో మీరు కప్ గెలుచుకోవడము, లేదంటే మీ కాలేజ్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడము, లేదంటే మీ మ్యారేజ్ అవ్వచ్చు, లేదంటే మీ ఫస్ట్ జాబ్ అవ్వచ్చు, మీ ఫస్ట్ టైం మీకు శాలరీ వచ్చింది, ఫస్ట్ టైం మీ మదర్కి, మీ ఫాదర్కి ఏదో గిఫ్ట్ ఇచ్చారు మీరు, ఇలాంటిదైనా ఒక హ్యాపీ మెమరీ ఉంటుంది. సో జస్ట్ గో అండ్ సీ దట్ హ్యాపీ మెమరీ. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఒకసారి మీ ఐస్ క్లోజ్ చేయండి. ఒక్కసారి హ్యాపీ మెమరీలోకి వెళ్ళండి. హౌ బ్యూటిఫుల్ దట్ వాస్. ఎంత హ్యాపీగా ఉండేవారు? ఇప్పుడు మీరు ఎలా మాట్లాడారు? అప్పుడు ఎలా ఉన్నారు? How beautiful the moment was. That was great moment. Still, అది మీకు ఇంకా క్లారిటీగా కనబడుతుంది, రైట్? Yes or yes? Open your eyes, open your eyes, open your eyes. Friends, the thing is that మీ సబ్కాన్షియస్ మైండ్లో మీ యొక్క డీప్ ఎమోషన్స్ అన్ని కూడా స్టోర్ అయి ఉన్నాయి. మీరు ఎక్స్ట్రీమ్గా ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీరు ఎక్స్ట్రీమ్గా ఎప్పుడైతే సాడ్గా ఫీల్ అయ్యారు, ఫియర్ఫుల్ గా ఫీల్ అయ్యారు, ఇవన్నీ కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయి ఉన్నాయి. ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో గనక ఒక ప్రోగ్రామింగ్ గనక నెగటివ్ వేలో జరిగినట్టయితే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు అదే ఎమోషన్ లో ఉంటారు, అదే ఎమోషన్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తారు, అదే ఎమోషన్ లో మీ సబ్ కాన్షియస్ మిమ్మల్ని ఉంచడానికి ట్రై చేస్తుంది. అంటే ఇండైరెక్ట్లీ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే స్టోర్ అయి ఉన్నాయో, హ్యాపీ మెమరీస్ గనక స్టోర్ అయి ఉంటే అది హ్యాపీగా ఉంటారు. సాడ్ మెమరీస్ గనక ఉన్నట్టయితే మీరు సాడ్ గానే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఫ్రెండ్, సే దిస్, వాట్ ఎవర్, అనండి ఒకసారి అందరూ, వాట్ ఎవర్ ఈస్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్, ఐ కీప్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే ఉంటుందో అది మీరు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఒక విధంగా ప్రోగ్రామింగ్ చేయబడ్డాము. అదే ప్రోగ్రామింగ్ మళ్ళీ రన్ అవుతుంది, అదే ప్రోగ్రామింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అండ్ దట్స్ వై చాలా మంది చూడండి, చాలా హ్యాబిట్స్ చేంజ్ చేయాలని తెలుసు వాళ్ళకు, ఈ హ్యాబిట్స్ వాళ్ళని చాలా డిస్టర్బ్ చేస్తున్నాయని వాళ్ళకి తెలుసు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ దేర్ హాబీస్. ఎస్ ఆర్ ఎస్? రైట్? స్మోకింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్ అని. డ్రింకింగ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు డ్రింకింగ్ అనేది హార్మ్ఫుల్ అని. ఎవరైతే లేజీగా ఉంటారు, టైంకి లేవట్లేదు, ఆఫీస్కి లేట్గా వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి తెలుసు, దే నో ఇట్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ నీడ్ టు చేంజ్.
but they're not able to change just because it is the programming which is done in their subconscious mind. Okay, సో బేసికలీ ఇదంతా కూడా మన ఒక ప్రోగ్రామింగ్ అనేది సెట్ చేయబడింది, ఆ ప్రోగ్రామింగ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఎన్ఎల్పి ఏం చేస్తుందంటే మీ యొక్క ఓల్డ్ ప్రోగ్రామింగ్ ని బ్రేక్ చేస్తుంది. ఆల్ ఆఫ్ యూ డూ దిస్. ఓల్డ్ ప్రోగ్రామింగ్ ని బ్రేక్ చేస్తుంది. బ్రేకింగ్ ఆఫ్ ద ఓల్డ్ ప్రోగ్రామింగ్ అండ్ క్రియేటింగ్ ద న్యూ ప్రోగ్రామింగ్. సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ ని మీరు డిజైన్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఎన్ఎల్పి సేస్ యూ. అది ఎవరైనా అవ్వచ్చు, స్వామి వివేకానందుడు అవ్వచ్చు, అబ్దుల్ కలాం అవ్వచ్చు, వాళ్ళు వాళ్ళ లైఫ్ ని డిజైన్ చేసుకున్నారు. అది డిజైన్ చేసుకోవాలంటే ఎన్ఎల్పి మీకు కొన్ని టూల్స్ ఇస్తుంది, కొన్ని టెక్నిక్స్ ఇస్తుంది. దిస్ ఈస్ ద వన్ సైన్స్ విచ్ ఈస్ బీన్ ఫాలోడ్ త్రూ అవుట్ ద వరల్డ్. స్పెషల్లీ యుఎస్ లో కనుక చూసినట్టయితే ఎవ్రీ వన్, స్కూల్లో అవ్వచ్చు, కాలేజెస్ లో అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు, దే ఆర్ లెర్నింగ్ దిస్ ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో దీన్ని మిమ్మల్ని మీకు సింపుల్ గా అర్థమయ్యే భాషలో నేను చెప్తాను, సింపుల్ గా. ఓకే, ఇప్పుడు మీరందరూ మీ ఫోన్లో కానివ్వచ్చు, లేదంటే మీ ల్యాప్టాప్లో, లేదంటే మీ పీసీలో చూస్తున్నారు ఈ జూమ్ సెషన్. అంటే అక్కడ ఒక ప్రోగ్రామింగ్ రన్ అవుతుంది, అక్కడ ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది కాబట్టి మీరు ఈ సెషన్ ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సెషన్ చూస్తున్నారు. అవునా కదా మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ ఎస్? అలాగే సేమ్ వే మీ మైండ్లో కూడా ఒక ప్రోగ్రామింగ్ ప్లే అవుతుంది. ఆ ప్రోగ్రామ్ కనుక ఒక సాడ్ సాంగ్ అయితే, సాడ్ సాంగ్ కనుక మీ మైండ్లో ఎప్పుడు ప్లే అవుతుంటే మీరు ఎప్పుడు సాడ్గా ఉంటారు. బట్ ఒకవేళ కనుక అది ఒక హ్యాపీ సాంగ్ అయితే, అది ఒకవేళ హ్యాపీ సాంగ్ అయితే అక్కడ మీరు హ్యాపీగా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ప్రోగ్రామింగ్ మీ మైండ్లో ప్లే అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామింగ్ ఎప్పటి వరకు అయితే ప్లే అవుతుంది అప్పటి వరకు మీరు హ్యాపీగా ఉంటారు. సడన్ గా వేరే ప్రోగ్రామ్ రాగానే మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారు. సో ఇట్స్ ఆల్ అన్కాన్షియస్. ఇది మీ కంట్రోల్లో ఉండదు, ఇది చాలా అన్కాన్షియస్. బట్ ట్రైనింగ్ ద్వారా, కాన్షియస్ గా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా, కొన్ని టెక్నిక్స్ ద్వారా, కొన్ని టూల్స్ ద్వారా మీరు మీ ప్రోగ్రామింగ్ ని సెట్ చేసుకుంటారు. సో ఎంతమంది ఈ ప్రోగ్రామింగ్ ని నేర్చుకోవాలనుకుంటున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యు వాంట్ టు లెర్న్ దిస్? సే దిస్, ఐ వాంట్ టు లెర్న్. Say this. Don't raise your hands, virtual hands, real hands. I want to see real hands, not virtual hands. I want to see the real hands. Okay, friends. Okay, sorry. This is a workshop, so I don't want to interact virtual. I want to interact really. Yes, thank you so much. So friends, this NLP techniques ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ గురించి పనిచేస్తుంటాయి. సో whenever we think about subconscious mind ఒక బ్యూటిఫుల్ వెపన్, మన దగ్గర ఉన్న ఒక బ్యూటిఫుల్ వెపన్. ఈ వెపన్ లో కనుక సరిగ్గా కనుక మనం ప్రోగ్రామింగ్ చేసుకొని పెట్టుకుంటే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మనకు ఒక బ్యూటిఫుల్ వెపన్ లాగా మనకు పనిచేస్తూ మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంది. బట్ దీనిలో కనుక సరిగ్గా ప్రోగ్రామింగ్ కనుక చేయకుంటే మన పక్కింటి వాళ్ళు వచ్చి మనం ప్రోగ్రామ్ చేస్తుంటారు, లేదంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేస్తుంటారు, లేదంటే సోషల్ మీడియా వచ్చి మనం ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటుంది. సో బేసికల్లీ ఇక్కడ మనం ఎలా మన లైఫ్ ని డిజైన్ చేసుకోవాలంటే మన కెరియర్ కి పరంగా, మన గోల్స్ పరంగా మనని మనం ఎప్పుడు డిజైన్ చేసుకుంటూ ఉండాలి, మనని మనం ఎప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎన్ఎల్పి అనేది మోటివేషన్ లో కానివ్వచ్చు, లేదంటే యాజ్ అ ట్రైనర్ గా, యాజ్ అ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు ఎన్ఎల్పిని నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ ని డిజైన్ చేసుకుంటారు. ఎలా డిజైన్ చేసుకుంటారు? లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. చాలా వరకు మనకు చాలా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసు. వి నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకు చాలా తెలిసి ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది? జస్ట్ అండర్స్టాండ్. మన కాన్షియస్ మైండ్ కి తెలుసు గోల్స్ అనేది మనం అచీవ్ చేయాలి, గోల్స్ మనం రాసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఆ గోల్స్ పైన మనం హార్డ్ వర్క్ చేయాలి, మనం మోటివేటెడ్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. ప్రతి ఒక్కరికి తెలుసు. కాన్షియస్ మైండ్ నోస్ ఎవ్రీథింగ్. నేను చెప్పేదన్నీ కూడా, చాలా మంది ట్రైనర్స్ చెప్పేదంతా కూడా మీకు చాలా వరకు తెలుసు. బట్ వాట్ హ్యాపెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, మీ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు తెలుసు మార్నింగ్ 5 o'clock లేవాలి, రైట్? అండ్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ గోల్స్, మనీ గోల్స్, మీ రిలేషన్షిప్ గోల్స్, మీ హెల్త్ గోల్స్, మీ కెరియర్ గోల్స్, అన్నిటి గురించి హార్డ్ వర్క్ చేయాలి. వి నో దాట్. బట్ ఆర్ యూ డూయింగ్ రియల్లీ? నో. వై? బికాస్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. బట్ ఎప్పుడైతే అది సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది, దట్ ఇన్ఫర్మేషన్ బికమ్స్ అ ప్యాటర్న్. అదొక ప్యాటర్న్ లాగా మారుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిందంటే అదొక ప్యాటర్న్ లాగా మారుతుంది, అదొక బిహేవియర్ లాగా మారుతుంది, అదొక యాక్షన్ లాగా మారుతుంది. అండ్ దట్ ఈస్ వాట్ ద లాంగ్వేజ్. సో వెరీ సింపుల్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామింగ్ చేసే టెక్నికే ఎన్ఎల్పి, రైట్? సో ఆల్ ఆఫ్ యూ షో దిస్.
దిస్ ఇస్ ఆల్ ఈస్ అబౌట్ న్యూరో రైట్. ఇక్కడ మన దగ్గర 80 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి, అందరి దగ్గర 80 బిలియన్ న్యూరాన్స్. ఈ 80 బిలియన్ న్యూరాన్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది? మీరు ఎలా బిహేవ్ చేస్తుంటారు, మీరు ఇంట్లో ఎలా ఉంటారు, మీరు బయట ఎలా ఉంటారు, మీరు ఆఫీస్లో ఎలా ఉంటారు, యూనో మీరు డేలో ఎలా ఉంటారు, నైట్లో ఎలా ఉంటారు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ యువర్ న్యూరో. ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ సర్టెన్ లాంగ్వేజ్. చూడండి, ఇక్కడ చాలా మంది ఉన్నారు, ప్రతిరోజు జూమ్ సెషన్ లో వాళ్ళు అలానే కూర్చుంటారు, ఇలానే ఉంటారు, కొందరు ఇలానే ఉంటారు, బికాస్ దట్ ఈస్ దర్ లాంగ్వేజ్. కొందరు ట్రైనర్స్ వాళ్ళు ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తారో వాళ్ళు ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారు, ఎస్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, బికాస్ దట్ ఈస్ దర్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద వర్డ్స్ దట్ యు స్పీకింగ్. ద లాంగ్వేజ్ అంటే మీతో మీరు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీతో మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారు, రైట్? మార్నింగ్ లేవగానే ఇంకొద్దిసేపు పడుకోవాలి, లేదంటే 5 o'clock లేసి ఏం చేయాలి, ఇట్స్ ఓకే లెట్ us స్లీప్ అని మీతో మీరు మాట్లాడుకుంటున్నారు. బేసికలీ దిస్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ హ్యాపెనింగ్. మీ ఇన్నర్ కమ్యూనికేషన్, మీ అవుటర్ కమ్యూనికేషన్. మీరు బిజినెస్ లో ఉన్నట్టయితే మీరు కస్టమర్స్ తో మాట్లాడతారు, రైట్? మీ బాస్ తో మాట్లాడుతుంటారు, ఎంప్లాయీస్ తో మాట్లాడుతుంటారు, కలీగ్స్ తో మాట్లాడుతుంటారు. సో మీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీతో మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు? సో బేసికల్లీ మీ న్యూరల్ నెట్వర్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ మీ లాంగ్వేజ్ ద్వారా మీరు ఎప్పుడు ప్రోగ్రామింగ్ అవుతున్నారు. ఈ లాంగ్వేజ్ అనగానే అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ వర్బల్, నాన్ వర్బల్. మీరు తీసుకునే ప్రతి యాక్షన్, మీ ప్రతి బిహేవియర్, ఎవ్రీథింగ్ ఈజ్ అ లాంగ్వేజ్. నౌ జస్ట్ I'll tell you an example. There are two people, A and B. Okay? A ఏం చేస్తుంటాడంటే రోజు ఆఫీస్ కి టైంకి వెళ్తుంటాడు, ప్రతి టాస్క్ కంప్లీట్ చేస్తుంటాడు, అండ్ ఈస్ వెరీ ఎనర్జెటిక్, చాలా జాయ్ఫుల్ గా కంప్లీట్ చేస్తుంటాడు ప్రాజెక్ట్స్ అన్ని కూడా. అండ్ ఈస్ గివింగ్ గ్రేట్ టైమ్ టు హిస్ ఫ్యామిలీకి చాలా మంచి టైం ఇస్తున్నాడు, ఒక మంచి ఫాదర్ లాగా, ఒక మంచి హస్బెండ్ లా, ఈస్ డూయింగ్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్. వెరాస్ ద బి ఆఫీస్కి ఎప్పుడు లేట్గా వస్తుంటాడు, రైట్? ప్రాజెక్ట్ ని టైంకి కంప్లీట్ చేయట్లేదు, అండ్ హీ హాస్ నో గుడ్ రిలేషన్ విత్ హిస్ వైఫ్, he has no good relation with his kids. ఎప్పుడైనా సాడ్ ఫేస్ తో ఉంటాడు, ఎప్పుడు తన షోల్డర్స్ ఎప్పుడు స్టూప్ అయి ఉంటాయి, ఎప్పుడు ఇలానే ఉంటుంటాడు, ఎప్పుడు నెగటివ్ మైండ్ సెట్ లో ఉంటుంటాడు. నౌ యూ టెల్ మీ, ఇక్కడ ఎవరు లైఫ్ లో సక్సెస్ అవుతారు, ఏ ఆర్ బి? ఎవరు సక్సెస్ అవుతారు? ఏ అయితే మీరు లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, బి అయితే రైట్ హ్యాండ్. ఐ కెన్ సీ యూ, వంశీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నిరంజన్ గారు, అర్జున్ గారు. గ్రేట్. వై? బికాస్ హీస్ షోయింగ్ దట్ లాంగ్వేజ్. తన లాంగ్వేజ్ తను చూపెడుతున్నాడు తన లాంగ్వేజ్ ద్వారా. సో న్యూరో లింగ్విస్టిక్ లో లాంగ్వేజ్ అంటే ఎవ్రీథింగ్, యువర్ బిహేవియర్, యువర్ కమ్యూనికేషన్, యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్. సో మీరు గనక సరిగ్గా ఈ లాంగ్వేజ్ ని గనక సరిగ్గా యూజ్ చేయకుంటే, మీతో మీరు సరిగ్గా కమ్యూనికేషన్ చేయకుంటే, మీ యాక్షన్ సరిగ్గా లేకుంటే, మీ బిహేవియర్ సరిగ్గా లేకుంటే, లాస్ అయ్యేది మీరు మాత్రమే. ఈ లాస్ ఎక్కడ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్? మీ హెల్త్ లో లాస్ అవ్వచ్చు, మీ రిలేషన్షిప్ లో, మీ కెరియర్ లో, మీ బిజినెస్ లో, అది ఎక్కడైనా అవ్వచ్చు. సో న్యూరో ఈస్ ఆల్ అబౌట్ యువర్ నర్వస్ సిస్టమ్, ఆల్ యువర్ మైండ్. ఫ్రెండ్స్, నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. యాక్చువల్లీ ఇంకా చాలా మంది జాయిన్ అవ్వాలి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఈ లింక్ వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ మోర్ పీపుల్ విల్ లెర్న్ ఫ్రమ్ దిస్ సెషన్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ పుషింగ్ యూ హార్డ్ టు ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ డీటెయిల్స్, so that more people can learn, more people can understand the science of NLP. We have 392 people. Let's see next 2 minutes lo 450 or 500 varaku me cherukunte, that I'll be very happy, right? So let's start now. So mana conscious mind nunchi mana subconscious mind ki information ela vellali, because basically enta avutundante mana conscious ga manaku anni telusu, but mana subconscious mind lo already konni habits unnayi, konni programming jarigindi. ఆ ప్రోగ్రామింగ్ జరిగిందంటే ఆ ప్రోగ్రామింగ్ తీసేయంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు కొన్ని నేర్చుకోవాలి. సో ఈ రోజు నేను కొన్ని టెక్నిక్స్ నేర్పిస్తాను మీకు. ఆర్ యు ఆల్ రెడీ టు లెర్న్ ద టెక్నిక్స్? నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? వెన్ ద స్టూడెంట్ ఈస్ రెడీ, టీచర్ కమ్స్ మై డియర్ ఫ్రెండ్స్. వెన్ స్టూడెంట్స్ ఆర్ రెడీ, టీచర్ కమ్స్. ఓకే, ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ టెక్నిక్స్ అర్థమవుతాయి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్స్. ఓకే, ప్లీజ్ డోంట్ రేజ్ యువర్ హ్యాండ్స్, షో మీ యువర్ హ్యాండ్స్, ఐ కెన్ సీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఎలా మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఇన్ఫర్మేషన్ పంపాలి? సో దీని గురించి ఇంకొక చిన్న స్టోరీతో నేను చెప్తున్నాను. అండ్ ద స్టోరీ ఇస్ అబౌట్ గార్డెనర్. ఒక గార్డెనర్ ఎలాంటి వాడంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు, పొద్దున్న నుంచి రాత్రి వరకు. వాటర్ పోయడము, ప్లాంట్స్ గురించి కేర్ తీసుకోవడము, కెమికల్ ఫర్టిలైజర్స్ చేయడము, ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. హీస్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ హీ మస్ట్ డూ, ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే
తనకు రిజల్ట్స్ రావట్లేదు, తనకు ఆ ఫీల్డ్లో తనకు రిజల్ట్స్ రావట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ గార్డనర్ ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా తను ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఆ డిసిజన్ ఏంటంటే, నౌ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ గార్డెనింగ్, దిస్ గార్డెనింగ్ ఈజ్ నాట్ ఫర్ మీ, నేను చేయలేను, ఇది నా వల్ల కాదు అని తను హీ గివ్ అప్, తను గివ్ అప్ చేశాడు అండ్ హీ వాస్ గోయింగ్ అవుట్. సో తను బయటికి వెళ్ళగానే తనకు అక్కడ ఒక వైజ్ మ్యాన్ కనబడ్డాడు, సో ఆ వైజ్ మ్యాన్ ఏమన్నాడంటే, సో మై డియర్ గార్డనర్, యూ లుక్ సో అప్సెట్, మీరు చాలా అప్సెట్ గా కనబడుతున్నారు, చాలా మంది ఇక్కడ అప్సెట్ గా కనబడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్, ఐ కెన్ సీ దట్, ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి ట్రైనర్, రైట్? సో ప్లీజ్ హ్యావ్ సమ్ స్మైల్. ఎస్. సో తను ఏమంటాడంటే, మీరు చాలా అప్సెట్ గా కనబడుతున్నారు, మీ షోల్డర్స్ డ్రూప్ అవుతున్నాయి, ఐ థింక్ యూఆర్ ఇన్ అ బిగ్ ట్రబుల్, మీరు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. దెన్ ద గార్డనర్ సెడ్, ఎస్ మై డియర్ వైజ్ మ్యాన్, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మీకు ఎలా అర్థమైంది, మీరు ఎలా కనుక్కున్నారు, హౌ డిడ్ యూ నో దిస్, ఐ డెంట్ ఈవెన్ సీ యూ, ఐ డెంట్ ఈవెన్ నో యూ, అండ్ హౌ డిడ్ యూ నో దిస్, మీకు ఎలా అర్థమైంది? దెన్ హీ సేస్, is my voice audible for everyone, right? Okay, thank you so much. Viranjan garu, please check from your side, ఎవరికైతే ఆడియో సరిగ్గా లేదో, యా ప్లీజ్ చెక్ ఫ్రమ్ యువర్ సైడ్. సో తను ఏమంటాడంటే ఆ వైజ్ మ్యాన్, మై డియర్ చైల్డ్, వెన్ ఐ సీ యూ ఐ అండర్స్టూడ్. చూడండి లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే, చాలా వరకు మన బాడీ లాంగ్వేజే మన మైండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, బాడీ అనండి అందరూ, బాడీ అండ్ మైండ్ are the part of same system. Body and mind are the part of same system. ఈ రెండు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. మీ మైండ్లో గనక ప్రాబ్లమ్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, టెన్షన్, ఫియర్ గనక ఉన్నట్టయితే అది మీ బాడీలో కనబడుతుంది, అది మీ ఐస్లో కనబడుతుంది, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్లో కనబడుతుంది, మీ బాడీ లాంగ్వేజ్లో కనబడుతుంది, మీ షోల్డర్లో కనబడుతుంది, మీరు నడిచే నడకలో కనబడుతుంది, మీ మాటల్లో కనబడుతుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రైట్? సో ఆ వైజ్ మ్యాన్ అప్పుడు ఏమంటాడంటే, ఐ విల్ గివ్ యూ టెక్నిక్స్, ఐ విల్ టీచ్ యూ ద టెక్నిక్స్, ఆర్ యూ రెడీ టు లెర్న్ ద టెక్నిక్స్ సో దాట్ యూ కెన్ బికమ్ అ గ్రేట్ గార్డనర్, సో ఆర్ యూ రెడీ అని అంటాడు. సో అదే క్వశ్చన్ నేను మీకు అడుగుతున్నాను, మీకు ఏ ప్రాబ్లం ఉందో ఐ రియలీ డోంట్ నో, మేబీ హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సొల్యూషన్. సో ఆర్ యూ రెడీ టు టేక్ ద సొల్యూషన్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ asks. Would you like to change that? మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారా? ఎస్, దెన్ అండర్స్టాండ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి ఏంటంటే, చాలా మంది ఎన్ఎల్పి నేర్చుకుంటారు బట్ ఎన్ఎల్పిని ప్రాక్టీస్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్, ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ఎల్పి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయంటే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ వాకింగ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ స్పీకింగ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ లెర్నింగ్ అ న్యూ లాంగ్వేజ్. మీరు ఎలాగైతే కొత్త భాష నేర్చుకున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, దెన్ యూ బికమ్ ఎక్స్పర్ట్ ఎట్ దాట్. సేమ్ వే ఈ ఎన్ఎల్పి కూడా ఒక లాంగ్వేజ్, ఇట్స్ అ లాంగ్వేజ్ ఆఫ్ యువర్ మైండ్. ఇది మీ మనస్సు యొక్క భాష. దీని అర్థమైందంటే, న్యూరో అంటే ఇది మీ మనస్సు, లాంగ్వేజ్ అంటే ఒక భాష. మీ మైండ్కి ఒక భాష ఉంది, మీ మైండ్కి ఒక లాంగ్వేజ్ ఉంది, ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం ఎన్ఎల్పి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ యూ రిక్వైర్ బైపీసీ ఫర్ దిస్, ఇట్ ఈస్ నాట్ బైపీసీ అంటే మీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. You need to believe that change is possible. Right? So keep your hand on your heart. And say to yourself, change is possible. I take 100% responsibility of my life. I am ready to change. Change is possible. So first is beliefs. Belief, that is important. The second is, this is the commitment and the practice of the techniques. My dear friends, you require patience, you require practice, because this requires little techniques. Action లోకి మీరు రావాలి. ఎప్పుడైతే మీరు యాక్షన్ లోకి వస్తారో, ఎప్పుడైతే మీరు కంప్లీట్ గా బిలీవ్ చేస్తారో, మీరు కంప్లీట్ గా కమిట్మెంట్ తీసుకుంటారో, అప్పుడు మీ లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఆ వైజ్ మ్యాన్ ఏమంటాడంటే గార్డనర్ కి, I will teach you, but I want you to believe that the change is possible, you can become happy, but you require certain patience, and you require certain commitment. My dear friends, let's learn this. Just understand. I'll tell you, I'm telling you a simple formula. ఒక ఫార్ములా ఏంటంటే, చూడండి, ఇక్కడ మీరు చాలా వరకు స్కిల్స్ నేర్చుకుంటుంటారు, చాలా మంది నాలెడ్జ్ తీసుకుంటుంటారు, బుక్స్ దగ్గర నుంచి అవ్వచ్చు, చాలా సోర్సెస్ దగ్గర నుంచి. సో యు ఆర్ లెర్నింగ్ స్కిల్స్ and you're taking knowledge.
right? But there is something called as inner, that is called attitude. సో మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఆ విధంగా మీకు లైఫ్లో రిజల్ట్స్ వస్తుంటాయి. సో బేసికలీ ఇక్కడ మీ యాటిట్యూడ్ని కంట్రోల్ చేసేది మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ బిహేవియర్, మీ యాక్షన్స్, ఇవన్నీ కూడా. సో వీ రిక్వైర్ ద యాటిట్యూడ్ ఆఫ్ బిలీవింగ్ ఇట్ కంప్లీట్లీ అండ్ హ్యావింగ్ పేషెన్స్ అండ్ హ్యావింగ్ ద కమిట్మెంట్, రైట్? సో తను ఏమంటాడంటే నీ దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి, యూ హ్యావ్ ఆల్ ద టూల్స్ and you have all the strength to use these tools. Use your own strength to make most of your tools. My dear friends, ikkada meer chudandi, oka best craftsman unnadu, oka best sculptor unnadu, but tan daggara tools levu. So tan edaina cheyagalada my dear friends? No, tan em cheyaledu. So ade vidhanga ikkada mee daggara andari daggara tools unnai, aa tools ni sarigga use cheskunte you can use them for your life. మీరు మీ లైఫ్ గురించి యూజ్ చేసుకోవచ్చు, మీ రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ ఫ్యామిలీని ఇంప్రూవ్ చేయొచ్చు, మీ రిలేషన్షిప్, మీ కెరియర్, మీ గోల్స్ అన్నింటినీ కూడా అచీవ్ చేయొచ్చు. అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ దిస్ టెక్నిక్. ఓకే, రైట్? సో వితౌట్ గోయింగ్ ఇన్ టు మోర్ టైమ్, we have already reached 409 people, so we'll start now. So friends, this is what is the formula that I want to give you. P is equal to P minus I. P is equal to P minus I. వాట్ ఎవర్ మీ లైఫ్లో జరిగేదంతా కూడా ఇట్స్ అ పర్ఫార్మెన్స్. మీరు పర్ఫార్మ్ చేసేదంతా కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది, ఐ నో దట్ ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పొటెన్షియల్, బట్ దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫరెన్స్. ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఇంటర్ఫరెన్స్ మీన్స్ సెట్ బ్యాక్స్, ఏవైతే మిమ్మల్ని వెనక్కి తీసుకొస్తున్నాయి, దిస్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. దీనే మనం రెసిస్టెన్స్ అంటాం. సో కొన్ని బిలీఫ్స్, కొన్ని వాల్యూస్ మీ మైండ్ లో ఏవైతే ఉన్నాయి, దే ఆర్ స్టాపింగ్ యూ బేసికలీ, అండ్ దీస్ థింగ్స్ ఆర్ స్టాపింగ్ యూ. సో యూ నీడ్ టు కమ్ అవుట్. ఈ రెసిస్టెన్స్ నుంచి బయటికి రావాలి, ఈ ఇంటర్ఫరెన్సెస్ నుంచి బయటికి రావాలి. సో దెన్ యువర్ పర్ఫార్మెన్స్ విల్ ఇంక్రీజ్. సో ఈ ఇంటర్ఫరెన్స్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఒక 5 years ముందు మీరు ఒక బిజినెస్ చేశారు, బట్ ఆ బిజినెస్ లో ఫెయిల్ అయ్యారు. ఆ బిజినెస్ లో ఫెయిల్ అయినట్టయితే ఎవ్రీ టైమ్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్, యూ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ మైండ్. ఎస్ ఆర్ ఎస్? ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు మళ్ళీ ఆ బిజినెస్, మీ ఫెయిల్ అయిన బిజినెస్ గుర్తొస్తుంది, అది మిమ్మల్ని ఆపుతుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్, దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫరెన్స్. మీకు తెలుసు యాక్షన్ తీసుకోవాలని, బట్ మీ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది. మీరు ఒక మంచి ట్రైనర్ అవ్వాలనుకుంటున్నారు, బట్ మీ మైండ్ మీ లోపల నుంచి ఒక వాయిస్ తీసుకొస్తుంది. యూ డోంట్ నో గుడ్ ఇంగ్లీష్, యూ డోంట్ నో గుడ్ కమ్యూనికేషన్, యూ డోంట్ హ్యావ్ దిస్, యూ డోంట్ హ్యావ్ దట్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫరెన్స్, ఏదైతే మిమ్మల్ని ఆపుతుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక బ్యూటిఫుల్ బైక్ ఉంది, దాన్ని మీరు ఫుల్ రేసింగ్ ఇస్తున్నారు, అది ముందుకు వెళ్తూ ఉంటుంది, బట్ ఇక్కడ మీరు బ్రేక్స్ పట్టుకొని ఆపుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు బ్రేక్స్ పట్టుకొని ఆపుతున్నారో అది ముందుకెళ్తుందా? బ్రేక్స్ పట్టుకొని ఆపితే. సో వాట్ ఈస్ ద టైమ్? రిలీజ్ యువర్ బ్రేక్స్. ఆల్ ఆఫ్ యూ సే దిస్, రిలీజ్ యువర్ బ్రేక్స్. బ్రేక్స్ ని విడిచిపెట్టండి సో దట్ యూ కెన్ గో ఫార్వర్డ్. ఆ బ్రేక్స్ ని విడిచిపెట్టడానికి ఎన్ఎల్పి అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ బ్రేక్స్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? మీ లిమిటింగ్ బిలీఫ్స్, మీ లిమిటింగ్ వాల్యూస్. జస్ట్ అ సెకండ్, దేర్ ఇస్ అ ఫోన్ కాల్. Right friends, so releasing brakes is important. So to release the brakes, let's understand this now. సో మీరు ఒక్కసారి మీ స్టేట్ ని గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ఒక స్టేట్ లో ఉంటారు. ఈ స్టేట్ అంటే ఏంటి? జస్ట్ అండర్స్టాండ్ దిస్. ఈ స్టేట్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎన్ఎల్పిలో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే స్టేట్, STATE, స్టేట్. సో ఈ స్టేట్ గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్, రోజు మీ లైఫ్ లో చాలా జరుగుతున్నాయి మీ లైఫ్ లో, మీ చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి చెప్పండి? ఇదంతా కూడా మీకు మంచి ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయా రోజు, లేదంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయా? గుడ్ ఆర్ బ్యాడ్, లేదంటే కాంబినేషన్? ప్లీజ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు అందరూ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఎన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి మీ లైఫ్ లో, ఎన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి రోజు? 80% బ్యాడ్, 20% గుడ్, ఆర్ 80-20, 60-40, వాట్ ఎవర్ కాంబినేషన్ లో రాయండి. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వాట్ పర్సంటేజ్? ఆల్ గుడ్. సర్వలక్ష్మి గారు గ్రేట్. 50-50, 90% బ్యాడ్. చూడండి హారిక గారు లైఫ్ లో 90% బ్యాడ్. కాంబినేషన్ లో రాయండి ప్లీజ్, బోత్ అని రాయకండి. ఎంత? వాట్ ఈస్ ద పర్సంటేజ్? గ్రేట్, వండర్ఫుల్, ఆసమ్. 60-40, 80-20, 70-30,
గ్రేట్ ఆసమ్. నౌ జస్ట్ అండర్స్టాండ్, మీ లైఫ్లో జరిగే ప్రతి ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది జస్ట్ అర్థం చేసుకోండి. ఇదంతా ఎలా జరుగుతుందంటే బయట నుంచి మీరు రోజు బయటికి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎక్కడ జరుగుతున్నాయి? ఈవెంట్స్ అన్ని కూడా బయట జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా బయట జరుగుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నౌ స్టాప్ చాటింగ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. స్టాప్ చాటింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇదంతా కూడా బయట జరిగేదంతా కూడా వి కాల్ ఇట్ యాస్ ఈవెంట్ 1. దీన్ని మనం ఈవెంట్ 1 అంటాం. ఈవెంట్ 1 అంటే ఇక్కడ బయట జరిగేదంతా కూడా. ఈ ఈవెంట్స్ అన్ని కూడా మన మైండ్ ఏం చేస్తుందంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లేసారు, మీరు బయటికి వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఒకరు వచ్చాడు మీ దగ్గరికి, మీ ఫ్రెండ్ వచ్చేసి he said that మీ బెస్ట్ ఫ్రెండ్ తనకు యాక్సిడెంట్ జరిగింది అన్నాడు. సో దెన్ వాట్ హ్యాపెండ్? యూ హర్డ్ సంథింగ్ బ్యాడ్, రైట్? మీరు ఆఫీస్కి వెళ్దామని బయటకు వచ్చారు, మీ బస్ మిస్ అయింది, రైట్? మీరు కొద్దిగా లేట్గా వచ్చారు, బస్ మిస్ అయింది. మీరు ఆఫీస్కి లేట్గా వెళ్ళారు, ఆఫీస్ లేట్గా వెళ్ళగానే మీ బాస్ మిమ్మల్ని ఏదో ఒకటి అన్నాడు, రైట్? ఈ టెన్షన్లో మీకు ఇంపార్టెంట్ ఫైల్ దొరకట్లేదు. చూడండి, మార్నింగ్ నుంచి మీరు ఒక బ్యాడ్ న్యూస్ విన్నారు, ఆఫీస్కి లేట్ అయింది, మీ బస్ మిస్ అయింది, మీ ఫైల్ మిస్ అయింది, మీ బాస్ మీకు మళ్ళీ ఏదో అన్నాడు, మీరు ఇంటికి వచ్చారు. మీరు ఇంటికి రాగానే మీ పిల్లాడు మీ రిజల్ట్ తీసుకొచ్చాడు. మ్యాథ్స్లో 100కి 50 మార్క్స్ వచ్చాయి. చూడండి ఏం జరుగుతుంది. మీరు రిజల్ట్ చూసారు, దాంట్లో కూడా ఫెయిల్యూర్, బస్ మిస్ అయింది, బాస్ ఏదో అన్నాడు. ఇదంతా కూడా నెగటివా పాజిటివా? టెల్ మీ, ఈజ్ ఇట్ నెగటివ్ ఆర్ ఈజ్ ఇట్ పాజిటివ్? చాలా మంది నెగటివ్ అంటున్నారు. వండర్ఫుల్, గ్రేట్, ఆసమ్, ఫంటాస్టిక్. సో మీరు చాలా చూస్తున్నారు, చాలా వింటున్నారు, చాలా ఫీల్ అవుతున్నారు. సో ఇదంతా కూడా బయట జరిగేదంతా కూడా మీరు చూస్తున్నారు, వింటున్నారు, ఫీల్ అవుతున్నారు. సో ఇదంతా కూడా బయట జరుగుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, బయట జరుగుతూ ఉంటుంది. నా ఇదంతా కూడా ఈవెంట్ 1. ఈ ఈవెంట్ 1 మన మైండ్లోకి రాగానే మనం ఏం చేస్తుంటామంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకే వస్తాయి, నా లైఫ్ ఇలా ఉంటుంది, అందరూ బాగా చదువుతున్నారు, నా పిల్లాడు ఇలా చదువుతున్నాడు, అందరూ బాస్ చాలా మంచిగా ట్రీట్ చేస్తాడు, మా బాస్ ఇలా ట్రీట్ చేస్తాడు. సో మన మైండ్ ఏం చేస్తుందంటే చాలా వరకు మంచి లైఫ్లో జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా చూడండి, అక్కడ వాళ్ళ వైఫ్ హ్యాపీగా ఉంది, వాళ్ళ వైఫ్ హెల్తీగా ఉంది, తను హెల్తీగా ఉన్నాడు, చాలా వరకు చూడండి మంచి విషయాలు తన లైఫ్లో జరుగుతున్నాయి. బట్ తన మైండ్ ఏం చేస్తుంది? అవన్నీ డిలీట్ చేస్తున్నాయి. ఇన్ని రోజులు తనకు బస్ మిస్ కాలేదు, బట్ ఈ రోజు మాత్రమే బస్ మిస్ అయింది. ఇన్ని రోజులు తన బాస్ ఏమనలేదు, బట్ ఈ రోజు మాత్రమే బాస్ ఏదో అన్నాడు. ఇప్పటి వరకు తన చైల్డ్ అన్ని సబ్జెక్ట్లో 100/100 స్కోర్ చేశాడు, బట్ మ్యాథ్స్లో మాత్రమే 100కి 50 స్కోర్ చేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ఈవెంట్ పాజిటివా నెగటివా? ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగటివ్? ఇప్పటి వరకు నెగటివ్ అన్నారు, బట్ సడన్గా ఇప్పుడు మీరు పాజిటివ్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా వరకు డిలీట్ చేశారు, డిస్టార్ట్ చేశారు, జనరలైజ్ చేశారు. బట్ సడన్గా నేను మళ్ళీ దానికి కొత్త మ్యాప్ ఇవ్వగానే అది మీ మైండ్లో చేంజ్ అయింది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? మన మైండ్ ఎప్పుడు ఈ డిడిజి అనే ఫిల్టర్స్ని ఓపెన్గా ఉంచుతుంది. డిడిజి అందరూ చెప్పండి, డిడిజి అనండి. డిడిజి, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, రైట్? డిడిజి, డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్. మై డియర్ ఫ్రెండ్స్, డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ అంటే మన మైండ్ ఏం చేస్తుందంటే మనకు అనుగుణంగా మనం ఎలాంటి స్టేట్లో ఉన్నామో, మన మేజర్ ఇమోషన్స్ ఏంటో దాన్ని తగ్గట్టు డిలీషన్ చేస్తుంటుంది, డిస్టార్షన్ చేస్తుంది. డిస్టార్షన్ అంటే ఆ ఇమేజ్ని తీసేసి వేరే కొత్తగా చూపెడుతుంది మై డియర్ ఫ్రెండ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ తను చాలా టెన్షన్లో ఉన్నాడు, చాలా స్ట్రెస్లో ఉన్నాడు ఆఫీస్ గురించి. సో తను ఇంటికి వెళ్ళి వైఫ్కి ఒక కాఫీ అడిగాడు అంతే. సో తను కాఫీ తీసుకొచ్చింది. సో నార్మల్గా తను కాఫీ చాలా బాగా చేస్తుంది, బట్ ఆ రోజు మాత్రం కొద్దిగా షుగర్ తగ్గింది. సో షుగర్ తగ్గగానే హస్బెండ్ ఏం చేస్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్? అక్కడ ఆఫీస్కి వెళ్తే బాస్ ఏదో అంటాడు, ఇంటికి వస్తే నువ్వు టీ సరిగ్గా ఇవ్వవు, యూ డోంట్ లవ్ మీ, యూ డోంట్ హెల్ప్ మీ, వై యు ఆర్ లైక్ దిస్. తను ఏం చేస్తున్నాడు? తను డిస్టార్ట్ చేస్తున్నాడు. మొత్తం అంతా కూడా ఇమేజెస్, తన లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్ని డిస్టార్ట్ చేస్తున్నాడు. అందుకనే చూడండి మై డియర్ ఫ్రెండ్, చాలా మంది లైఫ్లో చాలా పాజిటివ్గా జరుగుతున్నాయి, రైట్? ఒక కోవిడ్ అనే ఒక పెద్ద ఇంత పాండమిక్లో కూడా చాలా మంది, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, చాలా హెల్తీగా ఉన్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, we should celebrate this. Actually we should celebrate this, బట్ మన మైండ్ ఏం చేస్తుంది? డిలీషన్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సెలబ్రేషన్ డిలీట్ చేస్తుంది, డిస్టార్ట్ చేస్తూ ఉంటుంది, జనరలైజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ అనే ఫిల్టర్ ఏం చేస్తుందంటే మన మైండ్లో ఎప్పుడు ఉంటూ మన మైండ్లో కొన్ని ఈవెంట్ 2ని క్రియేట్ చేస్తుంది, ఈవెంట్ 2. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. మీరు చూస్తుంటారు, ఒక చైల్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తను ఎలా రియాక్ట్ అవుతాడు?
కొందరు పిల్లలు సూసైడ్ చేసుకుంటారు, కొందరు లవ్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు, ఇంకొందరు మంచి మంచి ఆఫీసర్స్, మంచి మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా వై దే ఆర్ టేకింగ్ దిస్ డెసిజన్? బికాస్ ఇట్స్ జస్ట్ బికాస్ వాళ్ళ మైండ్లో వాళ్ళు ప్రతి ఈవెంట్ని నెగటివ్గా చూస్తున్నారు, డిలీషన్, డిస్టార్షన్, జనరలైజ్ చేస్తున్నారు. లెట్స్ అండర్స్టాండ్. సో రోజు బయట జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మన మైండ్ పర్సీవ్ చేస్తూ ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ సే దిస్, బయట జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా మన మైండ్లోకి వెళ్తుంటుంది. సో మన మైండ్లోకి వెళ్ళిన తర్వాత మన మైండ్ ఏం చేస్తుందంటే డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ చేసిన తర్వాత, ఎందుకు డిలీషన్, ఎందుకు డిస్టార్షన్, జనరలైజేషన్ ఎందుకు చేస్తుంది, ఇది చేయాల్సిన అవసరం ఉందా, ఇది ఎందుకు చేస్తుంది? జస్ట్ అండర్స్టాండ్ దిస్. మన చుట్టుపక్కల ఎప్పుడు ప్రతి సెకండ్కి 2 lakhs బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన మైండ్లోకి వెళ్తుంటాయి. 2 lakhs బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ దానిలో నుంచి మన మైండ్ తీసుకునేది ఎంత, మై డియర్ ఫ్రెండ్స్? ఓన్లీ 8 to 10 బిట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన మైండ్ తీసుకుంటుంది. అంటే మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అవసరం లేనిది. ఇప్పుడు మీరు ఈ సెషన్లో వింటున్నప్పుడు మీరు నా మాట వింటున్నారా? నన్ను చూస్తున్నారా? బట్ ఎట్ ద సేమ్ టైం మీరు కూర్చున్న దగ్గర ఒక సెన్సేషన్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ సెన్సేషన్ కూడా గమనించండి. మీ లిటిల్ ఫింగర్ దగ్గర, మీ టోస్ దగ్గర కొన్ని సెన్సేషన్స్ ఉన్నాయి. మీ చుట్టుపక్కల చాలా కలర్స్ ఉన్నాయి, మీ చుట్టుపక్కల చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా జరుగుతున్నాయి. సో అవన్నీ మీ మైండ్ డిలీట్ చేస్తుంది. అవన్నీ డిలీట్ చేస్తుంది. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఒకేలాగా అర్థం కాదు. కొందరికి బాగా అర్థమవుతుంది, కొందరికి సగం అర్థమవుతుంది. ఎందుకంటే మీ ఎవ్రీ టైం మన మైండ్ మనకు తెలియకుండానే మనం ఉన్న స్టేట్ ద్వారా, మనం ఎలాంటి స్టేట్లో ఉన్నామో దానికి అనుగుణంగా డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ చేస్తూ మనని ఒక ఈవెంట్ 2లోకి తీసుకెళ్తుంది. సో ఆ ఈవెంట్ 2 ద్వారా మనం ఒక పర్టికులర్ ఒక ఇంటర్నల్ రిప్రజెంటేషన్లోకి వెళ్తాం. దిస్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఇస్ నథింగ్ బట్ మన పర్సనల్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్. మన మైండ్లో ఒక ఇంటర్నల్ రిప్రజెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్నే మనం మ్యాప్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్, రైట్? సో బయట జరిగేదంతా కూడా చూస్తున్నాము, వింటున్నాము, ఫీల్ అవుతున్నాము, టేస్ట్ చేస్తున్నాము, గస్టేటరీ, ఆల్ ఫ్యాక్టరీ, ఇదంతా కూడా కొంచెం సైంటిఫిక్ వర్డ్స్. ఎన్ఎల్పిలో ప్రాబ్లం ఏంటంటే ఎన్ఎల్పి అనే సైన్స్ యుఎస్లో స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్, రైట్? సో ఈ సైన్స్లో చాలా వరకు కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే చాలా ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి, అండ్ వాటిని అలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మనం చూస్తుంటాము, వింటుంటాము, ప్రతి ఒక్కటి బయట జరిగేదంతా కూడా మన మైండ్లోకి వెళ్తుంది. అది ఈవెంట్ 2 లాగా మారుతుంది. సో ఆ ఈవెంట్ 2 ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? ఈవెంట్ 2 అనేది మన యొక్క పర్సనల్, దట్ ఈస్ మై పర్సనల్. ఇప్పుడు అందరూ తాజ్మహల్ చూసారు మై డియర్ ఫ్రెండ్స్. వి ఆల్ సా ద తాజ్మహల్, ఎస్ ఆర్ ఎస్? అందరూ తాజ్మహల్ చూసాం. ఇప్పుడు తాజ్మహల్ గురించి మాట్లాడడం అంటే కమలాకర్ రెడ్డి గారు తాజ్మహల్ బ్యూటీ గురించి మాట్లాడతారు, బికాస్ ఈజ్ అ విజువల్ పర్సన్. సో మనోహర్ గారు తాజ్మహల్ చూసినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యారు, మేబీ తన ఫీలింగ్ గురించి మాట్లాడతారు, బికాస్ ఈజ్ కైనెస్థెటిక్. మేబీ నిరంజన్ గారు ఆ రోజు అతను ఏం విన్నాడు అంటే బేసికలీ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నారు, అవునా కదా? ఎస్ ఆర్ ఎస్? ఇట్స్ 100% ఎస్. దాట్ మీన్స్ మన మైండ్ ప్రతిరోజు జరిగే ఈవెంట్స్లోకెల్లా ప్రతి ఈవెంట్లో మీరు ఏ స్టేట్లో ఉన్నారు, మీరు ఏ ఎమోషన్లో ఉన్నారు, మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలాంటి ఎమోషన్లో ఉంటారు, ఆ ఎమోషన్ తగ్గట్టు అక్కడ డిలీషన్, డిస్టార్షన్, జనరలైజేషన్ అనేది జరుగుతుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వెరీ సింపుల్. అంటే మీరు గనక రైట్ ఎమోషన్లో ఉంటే, మంచి ఎమోషన్లో ఉంటే, మంచి స్టేట్లో ఉంటే మీరు అక్కడ మంచివి డిలీట్ చేయరు, మంచివి యాక్సెప్ట్ చేస్తుంటారు, చెడువి డిలీట్ చేసేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీ మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, మీరు ఒక మంచి గుడ్ న్యూస్ విన్నారు, ఓకే? ఆ రోజు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. ఆ రోజు మీరు ఇంటికి వచ్చారు. మీరు ఇంటికి రాగానే మీ దగ్గర కాఫీ వచ్చింది. ఆ కాఫీలో కొద్దిగా షుగర్ తగ్గింది. బట్ స్టిల్ యూ విల్ సే ఐ లవ్ యూ హనీ, ఐ లవ్ యూ, యువర్ మై బ్యూటిఫుల్ వైఫ్, ఐ లవ్ యూ. ఎందుకన్నారు ఆ రోజు? ఎందుకంటే మీరు మీ మైండ్లో మీరు ఆల్రెడీ ఒక మంచి ఎమోషన్లో ఉన్నారు కాబట్టి అక్కడ మీరు మంచివి యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏదైతే లేదో దాన్ని డిలీట్ చేస్తున్నారు. బేసికల్లీ మీరు అక్కడ మంచి ఫీలింగ్లో ఉండాలని ట్రై చేస్తున్నారు. సార్ ఎస్ పులి గారు. సారీ సార్, ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఎన్ఎల్పి నేర్చుకోవాలనుకుంటున్నారో సార్ ఇప్పుడు ఒక గ్రూప్ లింక్ పోస్ట్ చేస్తాడు. మీ లైఫ్ని ఇంకా బెటర్ ఉన్నత స్థాయి నుంచి మౌనతమ స్థాయికి తీసుకెళ్లాలంటే, మీరు బెటర్ స్టేట్లో ఉండాలంటే మీకు ఎన్ఎల్పి చాలా అవసరం. నాకు సంబంధించినటువంటి సార్ గ్రూప్ లింక్ పోస్ట్ చేస్తాడు. దయచేసి అందరూ ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే సార్, కెన్ యూ పోస్ట్ సార్? పులి గారు మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేశాను. సో యూఆర్ ఆల్సో దేర్ ఆన్ ద గ్రూప్. వాట్సాప్ చూడండి ఒకసారి. సో ఆ గ్రూప్ లింక్ మీరు ఒకసారి పోస్ట్ చేయండి, ఎందుకంటే ఐఎమ్ యూజింగ్ పీసీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పులి గారు. రైట్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇది ఎన్ఎల్పి ఎలా ఉంటాయంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ థింగ్,
ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 10 to 12 days పడుతుంది. ఎవ్రీ డే 2.5 hours నుంచి 3 hours ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, దోస్ హు వాంట్ టు జాయిన్ అండ్ లెర్న్, ప్లీజ్ డూ జాయిన్ ఫర్ ద వర్క్ షాప్. ఓకే, ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టూల్స్ మీ గురించి మీకు చెప్తున్నాను. సో జస్ట్ అండర్స్టాండ్, రైట్? ఇంకా దాన్ని డీటెయిల్ గా నేర్చుకోవాలంటే యూ కెన్ just go and understand this subject. Okay, so Dhananjali garu, yes, I'll be posting link so you can join. So friends, what happens is మనం ఏదైతే స్టేట్ లో ఉన్నామో ఆ స్టేట్ ని మళ్ళీ రిపీట్ చేయడానికి చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిరంజన్ గారు చూడండి. నిరంజన్ గారు హాయ్. నిరంజన్ గారు వండర్ఫుల్. సో నిరంజన్ గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. సో ఇప్పుడు నిరంజన్ గారు ఫస్ట్ టైం తను ఆఫీస్ లోకి వెళ్ళారు. ఓకే, ఈజ్ ఆల్వేస్ ఎనర్జెటిక్, ఈజ్ ఆల్వేస్ యాక్టివ్, ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్. సో నిరంజన్ గారికి తన బాస్ వచ్చి ఏదో అన్నాడు, హీ సెడ్ సంథింగ్, మీరు ఈ ప్రాజెక్ట్ ని మీరే చేయాలి, ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తే బాగుంటుంది అని అన్నాడు. సో అప్పుడు నిరంజన్ గారు తను మంచి స్టేట్ లో ఉన్నాడు కాబట్టి తను ఏం చేస్తాడంటే, ఓ నా బాస్ నన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నాడు, అంటే ఫస్ట్ డే రాగానే నాకు ఇంత పని చెప్పాడు, ఇన్ని నాకు టాస్క్ ఇచ్చాడు, అంటే ఈజ్ ట్రూలీ బిలీవింగ్ మీ. తను చూడండి తను ఎలా డిలీట్ చేస్తున్నాడు, తను డిస్టార్ట్ చేస్తున్నాడు, జనరలైజ్ చేస్తున్నాడు, అంటే ఈ బాస్ మేబీ హీఈస్ వెరీ గుడ్ పర్సన్, తను నన్ను చాలా చెప్పాడు. అది అడ్మిన్ మీరు 1 minute. ఎస్ పులి గారు, అడ్మిన్ మీరే ఉన్నారు సార్ అది. సో Okay. దాన్ని మనం I'll just make you admin. Okay, I'll do that in 1 minute. Yes. సో అప్పుడు నిరంజన్ గారు ఏం చేస్తున్నారు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నిరంజన్ గారు అక్కడ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, చెడు ఇన్ఫర్మేషన్ డిలీట్ చేస్తున్నారు. బట్ అదే టైంలో నిరంజన్ గారు కనుక మూడ్ కనుక నెగిటివ్ లో ఉంది, తను ఆల్రెడీ ఒక నెగిటివ్ ఒక అట్మాస్ఫియర్ నుంచి వచ్చారు. ఓకే, ఆల్రెడీ ఒక బాస్ ఎవరైతే తను కంప్లీట్ గా హెరాస్మెంట్ చేశాడో, తను కంప్లీట్ గా పిండి పిప్పి చేశాడు, అలాంటి బాస్ దగ్గర నుంచి వచ్చాడు. సో అలాంటి బాస్ దగ్గర నుంచి కనుక వస్తే తను ఏం చేస్తాడంటే, ఫస్ట్ డే వచ్చాను, ఈ రోజే వచ్చాను, నాకు ఇలాంటి జాబ్ ఇస్తాడా, నాకే ఇన్ని పనులు చెప్తాడా, వాట్ ఈస్ థింకింగ్ ఆఫ్ మీ, తనకు నేనే దొరికానా, మేబీ హీస్ వెరీ రూడ్, తను చాలా హీస్ మేబీ వెరీ రూడ్ బాస్, నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, నాకెందుకు చెప్తున్నాడు. సి హిస్ మైండ్ ఈస్ డిలీటింగ్, డిస్టార్టింగ్, జనరలైజింగ్, అండ్ ఈవెన్ ఫస్ట్ వాజ్ నాట్ ట్రూ, ఈవెన్ ద సెకండ్ వాజ్ నాట్ ట్రూ, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్టోరీస్, రెండు స్టోరీసే. బట్ ఎలాంటి స్టోరీస్ మీ మైండ్ లో పెట్టుకుంటున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. రెండు స్టోరీసే. సి there is only wall, there is only wall, there is no good wall, there is no bad wall. అది గుడ్డా బ్యాడ్ అనేది మీరు ఇస్తున్నారు. there is only friend, it's not good friend, it's not bad friend, అది మీరు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. you got it? it's a day, it's a good day or bad day, that's up to you. అది మీరు మీ మైండ్ కి చెప్తున్న స్టోరీ. సో మీరు ఎలాంటి స్టోరీస్ ని క్రియేట్ చేస్తున్నారు, మీ స్టోరీస్ కి తగ్గట్టే మీ ఇమోషన్స్ ఉంటాయి, మీ స్టోరీస్ కి తగ్గట్టే మీ యాక్షన్స్ ఉంటాయి, మీ స్టోరీస్ కి తగ్గట్టే మీ బిహేవియర్ ఉంటుంది, మీ స్టోరీస్ కి తగ్గట్టే మీ లైఫ్ రన్ అవుతూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యు సే మై లైఫ్ ఇస్ సక్, మై లైఫ్ సక్స్, మై లైఫ్ హ్యాస్ నథింగ్, నో మీనింగ్ ఇన్ మై లైఫ్, మా ఫ్యామిలీ సరిగ్గా లేదు, నా హెల్త్ సరిగ్గా లేదు, నాకు మనీ రావట్లేదు, దట్ మీన్స్ మీరు అలాంటి స్టోరీస్ ని క్రియేట్ చేస్తున్నారు, అలాంటి ప్రోగ్రామింగ్ లోకి మీరు మళ్ళీ వెళ్తున్నారు. సో ఆ ప్రోగ్రామింగ్ ని మీరు బ్రేక్ చేయకుంటే నో బడీ కెన్ హెల్ప్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఈవెన్ స్వామి వివేకానంద వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేసినా మీరు మోటివేట్ అవుతారు, ఆ నాలెడ్జ్ తీసుకుంటారు, బట్ దాన్ని మీరు సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించలేరు. సో ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, డెస్టినీ ఈజ్ నాట్ ఛాన్స్, డెస్టినీ ఈజ్ ఓన్లీ చాయిస్. యూ నీడ్ టు రైట్ యువర్ డెస్టినీ. ఓకే, if you want the destiny, you need to create it. It's a choice, it is not a chance. By luck, by someone will come in your life and someone will change your life, it will never going to happen unless and until you take the charge, unless until you take 100% responsibility of your life. Yes or yes, my dear friends? Right friends, thank you so much. So ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన మైండ్ ప్రతి ఒక్క దాన్ని డిలీషన్, డిస్టార్షన్, జనరలైజ్ చేస్తూ ప్రతిరోజు ప్రతి ఒక్కరి పైన ఒక ఒపీనియన్, ప్రతిరోజు ప్రతి ఒక్కరి పైన ఒక పర్టికులర్ మైండ్ సెట్ తో మనం ఉంటూ ఉంటాం. అండ్ దాని ద్వారా మనకు ఆ పర్టికులర్ మన లైఫ్ అంతా కూడా అలానే రన్ అవుతున్నట్టు, అలానే ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంటుంది. సో జస్ట్ అండర్స్టాండ్ దిస్. సో పులి గారు, ఐ మేడ్ యూ అడ్మిన్, సో యూ కెన్ జస్ట్ సీ దట్ నౌ. ఇప్పుడు మిమ్మల్ని అడ్మిట్ చేశాను. ఓకే, సో థ్యాంక్ యూ. నౌ జస్ట్ అండర్స్టాండ్, దీని ద్వారా మీరు ఒక స్టేట్ లోకి వెళ్తున్నారు. దీన్నే మనం ఎన్ఎల్పి లాంగ్వేజ్ లో స్టేట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. క్రికెట్ లో అయితే దీన్ని ఫామ్ అంటారు, ఫామ్, రైట్? తన ఫామ్ లో ఉన్నాడు, తన ఫామ్ లో లేడు, రైట్? సో ఈ ఫామ్ లోకి, ఈ స్టేట్ లోకి ఎలా వస్తున్నాము జస్ట్ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు మార్నింగ్ నిద్ర లేవగానే
మీరు మార్నింగ్ నిద్ర లేవగానే మీరు ఎలా ఉంటారు? జస్ట్ ఒక్కసారి గమనించండి. మీరు ఎనర్జెటిక్‌గా ఉంటారా? లేదంటే ఓ మై గాడ్ మళ్ళీ కొత్త డే స్టార్ట్ అయింది అన్నట్టు ఉంటారా? దట్ ఈస్ యువర్ స్టేట్. మీరు ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ఆఫీస్‌లో ఉన్నప్పుడు మీ బాస్ ముందున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? ఓ మై గాడ్ వీడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ నాకేదో చెప్తాడు అన్నట్టు ఉంటారా? లేదంటే ఓహ్! వన్ మోర్ డే, న్యూ డే ఫర్ మీ. దట్ ఈస్ యువర్ స్టేట్. మీ పిల్లలు మీ కళ్ళ ముందున్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? రైట్? మీ పిల్లలు మీకు రిజల్ట్ తీసుకొచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు? వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకొస్తే ఎలా ఉన్నారు? వాళ్ళు రిజల్ట్ ఫెయిల్ వస్తే మీరు ఎలా ఉన్నారు? దట్ ఈస్ ఆల్ యువర్ స్టేట్. ఈ స్టేట్‌ని మీరు కంట్రోల్ చేస్తున్నారా? లేదంటే స్టేట్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? ఈ స్టేట్ గురించి అవేర్‌నెస్ ఉందా? రైట్? లేదంటే మై డియర్ ఫ్రెండ్స్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఐయామ్ గోయింగ్ టు టెల్ యూ 3 మైండ్ సిస్టమ్. 3 మైండ్ సిస్టమ్‌ని మీరు అర్థం చేసుకోండి ఈరోజు. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ ప్రతిరోజు మనం ఒక స్టేట్‌లో ఉంటున్నాం. ఒక మ్యాప్‌ని మనం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. కొందరికి హెల్త్ గురించి ఒక మ్యాప్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. హెల్త్ గురించి మ్యాప్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమలాకర్ రెడ్డి గారు రోజు మార్నింగ్ జిమ్ చేస్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, యోగా చేస్తుంటారు, మెడిటేషన్ చేస్తుంటారు. మంచి ఫుడ్ తీసుకుంటారు. ఎందుకంటే తన మైండ్‌లో కమలాకర్ రెడ్డి గారి మైండ్‌లో ఒక మ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఆ మ్యాప్ ఏంటంటే హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. హెల్త్ ఈస్ మై హైయెస్ట్ వాల్యూ. నా హెల్త్ గురించి నేను కేర్ తీసుకోవాలి. అన్నప్పుడు తను ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. తను హి విల్ డూ ఆల్ ద థింగ్స్ టు హెల్ప్ హిస్ హెల్త్ అండ్ దట్ ఈస్ వాట్. బట్ ఒకవేళ గనక ఇంకొక XYZ పర్సన్ తను మార్నింగ్ లేవట్లేదు, యోగా చేయట్లేదు, మెడిటేషన్ చేయట్లేదు, ఎలాంటి టాస్క్ చేయట్లేదు అంటే తన మైండ్‌లో అన్‌కాన్షియస్ మైండ్‌లో మై డియర్ ఫ్రెండ్స్ కాన్షియస్ మైండ్‌లో కాదు ఇక్కడ. కాన్షియస్‌గా ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ తన సబ్‌కాన్షియస్ మైండ్‌లో చాలా వరకు హెల్త్ గురించి ఆ ప్రయారిటీ లేదు. హెల్త్ గురించి లేదు. ఇంకా దేని గురించో ప్రయారిటీ ఉంది. వాల్యూస్ లేవు. బిలీఫ్ సిస్టమ్ లేదు. అలాంటి ఐడెంటిటీ తనకు క్రియేట్ చేసుకోలేడు. సో, ఇట్ ఈస్ వెరీ డీప్. చాలా వరకు మన స్టేట్ అనేది మన లైఫ్‌ని డిసైడ్ చేస్తుంటుంది. మీరు ఎలాంటి స్టేట్‌లో ఉన్నారు? మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు? మీరు బయట ఎలా ఉంటున్నారు? మీరు ఆఫీస్‌లో ఎలా ఉంటున్నారు? మీరు టాస్క్ చేసేటప్పుడు ఎలా ఉంటున్నారు? ఇలాంటి సెషన్ మీరు ఒక 2000 పీపుల్ ముందు తీసుకుంటున్నారు. 2000 పీపుల్ మీ ముందు మీ వాయిస్ వినడానికి రెడీగా ఉన్నారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు మై డియర్ ఫ్రెండ్స్? టెన్షన్‌గా ఫీల్ అవుతారా? ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతారా? దట్ ఈస్ యువర్ స్టేట్. దట్ ఈస్ యువర్ స్టేట్. మీరు ఎలాంటి స్టేట్‌లో ఉంటున్నారు? త్రూఔట్ ద డే మీరు ఎలాంటి స్టేట్‌లో ఉంటున్నారు అనేది మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ 2 రకాల స్టేట్స్ ఉంటాయి. అంటే మనం బయట ఏదైతే చూస్తున్నామో అది మన స్టేట్‌ని డిసైడ్ చేయట్లేదు. బట్ మన మైండ్‌లో ఏం డిలీట్ చేస్తున్నాము, ఏం డిస్టార్ట్ చేస్తున్నాము, ఏం జనరలైజ్ చేస్తున్నాము అనేది మాత్రమే మన స్టేట్‌ని డిసైడ్ చేస్తుంది. రైట్? సో, ఇట్ ఈస్ జస్ట్ 10% ఔట్‌సైడ్ బట్ 90% ఇన్‌సైడ్. మనం దాన్ని ఎలా పర్సీవ్ చేస్తున్నాము. ఐ విల్ గివ్ యూ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. థామస్ అల్వా ఎడిసన్ గ్రేట్ సైంటిస్ట్. వెన్ హి వాస్ 60 ఇయర్స్ తన కళ్ళ ముందు తన ఇండస్ట్రీ మొత్తం కూడా బర్న్ అవుతుంది. కంప్లీట్‌గా బర్న్ అవుతుంది. అది బర్న్ అయ్యేటప్పుడు తను ఏం చేస్తాడంటే మై డియర్ ఫ్రెండ్స్ జనరల్లీ ఏం చేస్తుంటారు తన కంపెనీ మొత్తం బర్న్ అవుతుంది. కళ్ళ ముందు అంటుకుంటుంది మంటలు. అలాంటప్పుడు చాలా సాడ్‌గా ఫీల్ అవుతారు. డిప్రెషన్‌లోకెళ్తారు, టెన్షన్‌లోకెళ్తారు, స్ట్రెస్‌లోకెళ్తారు. బట్ తనేమన్నాడంటే ఎవ్రీథింగ్ ఈస్ బర్నింగ్. ఈవెన్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్నింగ్. మనం చేసిన తప్పులు కూడా దానిలో కాలుతున్నాయి. నౌ వి కెన్ స్టార్ట్ సంథింగ్ న్యూ. సో, వాట్ ఈస్ హిస్ స్టేట్? జస్ట్ చెక్ ఇట్ ఔట్. ఎలాంటి స్టేట్‌లో ఉన్నాడు తను? తను అలాంటి స్టేట్‌లో ఉన్నాడు కాబట్టి తను అలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ అండర్‌స్టాండ్. ఎప్పుడైతే నా బ్యాంక్ బ్యాలెన్స్‌లో 1 క్రోర్ వస్తుంది. ఎప్పుడైతే నా బ్యాంక్ బ్యాలెన్స్‌లో 2 క్రోర్స్ వస్తాయి. అప్పుడు నేను అలాంటి స్టేట్‌లోకి వెళ్తానంటే రావు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అలాంటి స్టేట్‌లో ఉంటేనే మీ బ్యాంక్ బ్యాలెన్స్ అలాగే వెళ్తుంది. సో, నేను ఎప్పుడైతే టాటా, బిర్లా అవుతానో నేను వాళ్ళ స్టేట్‌లోకి వెళ్తానంటే మీరు అలాంటి స్టేట్‌లో ఉంటేనే మీరు టాటా, బిర్లాగా మారుతారు. సో, బేసికల్లీ ఇక్కడ మీ స్టేట్ మాత్రమే మీ లైఫ్‌ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. రైట్? సో, నాట్ ద ఈవెంట్స్. యూ కెన్ నాట్ సే థట్ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై వైఫ్, ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై బాస్ ఐ యామ్ లైక్ దిస్. No, my dear friends. It is you are creating that state again and again and again. Okay? So, this is very important to understand. సో, ఇక్కడ ఎలాంటి స్టేట్‌లో ఉన్నాము? జస్ట్ ఐయామ్ గివింగ్ యూ సమ్ సింపుల్ ఎగ్జాంపుల్స్. మీరు చూడండి మీరు ఏదైతే బిజినెస్‌లో ఉన్నారో చాలా మంది అదే బిజినెస్ చేస్తున్నారు. యెస్ ఆర్ యెస్. చాలా మంది అదే బిజినెస్‌లో ఉన్నారు. బట్ దే ఆర్ గెట్టింగ్ సక్సెస్. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అవుతున్నారు. వాళ్ళు ఏ పాండమిక్ అవ్వని, ఏదైనా అవ్వనివ్వండి దే ఆర్ సక్సెస్. వై? బికాస్ దే ఆర్ ఇన్ దట్ స్టేట్. సో, ఇట్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్. ఇట్ ఈస్ ప్యూర్‌లీ ఇంటర్నల్. మీ లోపల ఏం జరుగుతుంది? సో, దేర్ ఆర్ 2 థింగ్స్ నౌ. రిసోర్స్‌ఫుల్ స్టేట్, అన్‌రిసోర్స్‌ఫుల్ స్టేట్. 2 స్టేట్‌లు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు రిసోర్స్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నారా? అన్‌రిసోర్స్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నారా? మోస్ట్ ఆఫ్ ద డే మీరు ఎలాంటి స్టేట్‌లో ఉంటున్నారు? 2 స్టేట్‌లో నుంచి మీరు యాక్షన్ తీసుకుంటారు. మీరు రిసోర్స్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకుంటే అక్కడ మీకు సక్సెస్ వస్తుంది. బట్ అన్‌రిసోర్స్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకుంటే మీకు ఫెయిల్యూర్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్.
ఎందుకంటే అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉన్నప్పుడు మీకు రిసోర్సెస్ మీకు కనబడవు, మీలో ఉన్న రిసోర్సెస్ మీకు కనబడవు, మీ కమ్యూనికేషన్, మీ నాలెడ్జ్, మీకున్న ఐడియాస్ ఇవేవి కూడా మీకు అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో కనబడవు. ఎందుకంటే మీరు అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉండడం ద్వారా మీరు మీ లైఫ్ని సరిగ్గా లీడ్ చేయలేకపోతారు. బికాస్ యూఆర్ ఇన్ ద అన్రిసోర్స్ఫుల్ స్టేట్ మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఎప్పుడైతే మీరు రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వస్తారో అక్కడ మీరు సరిగ్గా రెస్పాండ్ అవుతారు, సరిగ్గా యాక్షన్ తీసుకుంటారు. అండ్ దెన్ ద రిజల్ట్ కమ్స్. జస్ట్ అండర్స్టాండ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, దెర్ వాజ్ అ బిగ్ రాయల్స్ రాయల్స్ కార్. ఓకే, సో ఆ కార్ ముందు ఒక చిన్న సైకిల్ వాడు వచ్చి దానికి దాన్ని గుద్దాడు. సో ఆ సైకిల్ వాడు కింద పడ్డాడు. కింద పడగానే లోపల నుంచి ఒక పర్సన్ బయటకు వచ్చాడు. ఒక పర్సన్ బయటకు వచ్చి, నీకు ఏదైనా జరిగిందా? ఓకే, ఆర్ యూ ఆల్ రైట్? యూ వాంట్ మై హెల్ప్? ఏదైనా డబ్బు కావాలా, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలని సరిగ్గా అడిగి తను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. సో ఆ రాయల్స్ రాయల్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరంటే హీజ్ మిస్టర్ టాటా. ఓకే, హీజ్ మిస్టర్ టాటా. చూడండి తన స్టేట్ ఎలా ఉంది, కూల్ అండ్ కంపోజ్డ్ అండ్ కామ్. రైట్, నా బిజినెస్ మీటింగ్ లేట్ అవుతుంది, నా 2000 crores లాస్ అయితే అనే స్టేట్లో లేడు. తనకేం జరిగింది, తనకి ఏదైనా దెబ్బ జరిగిందా, అలాంటి స్టేట్లో ఉన్నాడు మై డియర్ ఫ్రెండ్. సో బేసికలీ తన అలాంటి రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉండడం ద్వారా తను సరిగ్గా రెస్పాండ్ అయ్యాడు. బట్ అదే టైంలో గనక ఇంకొకరు ఉంటే, హౌ డేర్ యూ టు టచ్ మై కార్, రాయల్స్ రాయల్స్ మ్యాన్, how did you, how can you do this, don't you have sense, don't you have this, why you're making this nonsense అంటూ ఏదో ఇరిటేట్ అయ్యేవారు. బట్ తను ఇరిటేట్ అయ్యాడా? లేదు. తను చాలా కూల్గా, కామ్గా, కంపోజ్గా ఉన్నారు. అండ్ దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టేట్. ఎలాంటి స్టేట్లో ఉంటున్నారు మీరు త్రూఅవుట్ ద డే మీరు ఎలాంటి స్టేట్లో ఉంటున్నారు, అండ్ దాట్ విల్ కంట్రోల్ యువర్ హ్యాబిట్స్, యువర్ యాక్షన్స్, యువర్ బిహేవియర్ అండ్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. సో ఇన్ వన్ గో, వెరీ సింపుల్, మీరు డే మొత్తం కూడా ఎలాంటి స్టేట్లో మీరు లీడ్ చేస్తున్నారు. అండ్ my simple question is that, are you really aware of your state? మీరు ఏ స్టేట్లో ఉన్నారని మీరు గమనిస్తున్నారా? రైట్, ఏ టైంలో ఏ స్టేట్లో ఉంటున్నారు? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్, ఏ స్టేట్లో ఉంటున్నారు? అండ్ డూ యూ రియలీ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ యువర్ ఓన్ స్టేట్? బికాస్ అదర్వైజ్ ఎవరు చేంజ్ చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్. ద సేమ్ లైఫ్ విల్ గో ఆన్ ఫర్ ద నెక్స్ట్ 40 years, for the next 50 years, and this will go on and on and on and on, and you don't even take the charge to change your own state, right? So success or the destiny is not chance, it is by choice. So your state is in your choice. మీరు ఏ స్టేట్ లో ఉన్నారనేది మీ చాయిస్ మాత్రమే. రిసోర్స్ఫుల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్? హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్, జాయ్, లవ్, మోటివేషన్, గ్రాటిట్యూడ్, ఆప్టిమిజం, పీస్ అండ్ హోప్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఎప్పుడైతే రిసోర్స్ఫుల్ స్టేట్ లో ఉన్నారో ప్రతి మూమెంట్ లో మీకు హ్యాపీనెస్ కనబడుతుంది. మీరు సన్లైట్లోకి వెళ్తే సన్లైట్ ఎంజాయ్ చేస్తారు, వర్షం పడుతుంటే ఆ వర్షం ఎంజాయ్ చేస్తుంటారు, బాస్ ఏమైనా అంటే ఆ బాస్ వర్డ్స్ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేసే మూమెంట్లో ఉంటారు, బికాజ్ యూఆర్ ఇన్ ద రిసోర్స్ఫుల్ స్టేట్. ప్రతిరోజు మీరు హ్యాపీనెస్ని వెతుకుతుంటారు. బట్ మీరు ఎప్పుడైతే అన్రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉంటారో, యూ విల్ సర్చ్ ద రీజన్స్ టు ఫీల్ సాడ్, యూ విల్ సర్చ్ ద రీజన్స్ టు ఫీల్ అన్హ్యాపీ. అన్నీ సరిగ్గా ఉంటాయి, బట్ ఏదో లేదు అనే ఫీలింగ్లో ఉంటారు. Because you are in that state. Hope ఉండదు, పీస్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. హేటెడ్, ప్రతి ఒక్కరి పైన హేటెడ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, పెసిమిజం ఉంటుంది, హోప్లెస్నెస్ ఉంటుంది. ఇదంతా ఎందుకంటే ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టేట్. మీరు ఏ స్టేట్లో ఉన్నారో ఆ స్టేట్ యొక్క ప్రాబ్లం మాత్రమే. రైట్? సో ఫ్రెండ్స్, టు అండర్స్టాండ్ నౌ, ఇట్ ఈస్ నాట్ ద అవుట్సైడ్ చేంజ్, ఇట్స్ ద ఇన్సైడ్ చేంజ్ దట్ వి నీడ్. ఆల్ ఆఫ్ యు సే దిస్. ఇట్ ఈస్ నాట్ ద అవుట్సైడ్ చేంజ్, it is the inside change that we need, right? And it's my life. Say this, it's my life, it's my responsibility, it's my state, right? It's no, my dear friends, it's not your family's life, it's your life first. When you are happy, you can create that happiness in your family. When you are financially free, then you can make others financially free, then you can solve the needs of others. So when you are lacking money, when you are lacking health, when you are lacking the peace of mind, when you are lacking the hopelessness, when you don't have the hope, you cannot give the hope to others. So friends, ultimately, understand in which state you are. Be aware of the state. మీరు ఏ స్టేట్లో ఉన్నారా అవేర్నెస్ లోకి రండి. ఇంకా దీనిపైన చాలా డీప్ గా వెళ్తే, మీరు నెగటివ్ స్టేట్ లో గనక ఉన్నట్టయితే అది మీ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఐ సెడ్ వన్ థింగ్, యూ రిమెంబర్? చెప్పండి. బాడీ అండ్ మైండ్ are the part of same system. Body and mind are the part of same system.
మీ బాడీ మీ మైండ్ రెండు కూడా ఒకే పార్ట్, ఒకే సిస్టమ్ యొక్క పార్ట్. ఎప్పుడైతే మీ బాడీలో గనక అన్‌రిసోర్స్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నట్టయితే అది అది మీ మైండ్‌లో ఉన్నట్టయితే అది మీ బాడీలోకి వెళ్తుంది. అది మీ బాడీలోకి వెళ్ళి అది మీకు డయాబెటిస్‌గా బయటకొస్తుంది. లేదంటే ఒక క్యాన్సర్ లాగా బయటకొస్తుంది. లేదంటే ఒక హార్ట్ స్ట్రోక్ లాగా బయటకొస్తుంది. లేదంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్‌లోగా బయటకొస్తుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ బాడీ has its root cause in your mind, and everything that is happening in your life, you are unconsciously creating it and repeating it again and again and again and again, unconsciously. Nobody choose to be lazy, nobody choose to be unhappy, but the program అక్కడ ఒక ప్యాటర్న్ అనేది సెట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ మీరందరూ వింటున్నారు, ఇక్కడ మీరందరూ సెషన్ వింటున్నారు, బట్ మీ 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 ఇంట్లో ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతుంది, ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతుంది. కొడి ఎడమైతే పొరపాటు అనే సాంగ్ ప్లే అవుతుంది. దెన్ హూ షుడ్ గో అండ్ స్టాప్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? యూ షుడ్ గో అండ్ స్టాప్ ఇట్, బికాస్ సంథింగ్ ఈస్ ప్లేయింగ్ ఎట్ ద ఎండ్. బ్యాక్ ఎండ్ లో ఏదో జరుగుతుంది. అండర్స్టాండ్ దిస్, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. వెన్ యూ సే పాజిటివ్ థింకింగ్, మోటివేషన్, ఎవ్రీథింగ్, లైఫ్ కెన్ చేంజ్. బట్ సి, మీ లైఫ్ లో ఏదో జరుగుతుంది. దర్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యువర్ లైఫ్. రిలేషన్షిప్ లో ఆ బ్యూటీ మిస్ అవుతుంది, హెల్త్ లో అది మిస్ అవుతుంది, ఏదో మిస్ అవుతుంది. జస్ట్ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఒక పెద్ద గిన్నె తీసుకొచ్చారు, బట్ దానిలో చిన్న హోల్ ఉంది. ఆ హోల్ ద్వారా అన్ని వెళ్తున్నాయి, బయటకు వెళ్తున్నాయి, బట్ అండ్ యూ డోంట్ రికగ్నైజ్, రైట్? సో ఫస్ట్ ఆ హోల్ ని ఫిల్ చేయండి. ఫస్ట్ వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ అండర్స్టాండ్. వేర్ యువర్ స్టేట్ ఈస్ ల్యాకింగ్, ఎక్కడ మీ స్టేట్ నెగటివ్ లోకి వెళ్తుంది, అండర్స్టాండ్ దిస్. రిసోర్స్ఫుల్ స్టేట్ లో మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకు ఉండట్లేదు, అన్రిసోర్స్ఫుల్ స్టేట్ కి ఎలా వెళ్తున్నారు, వాట్ ఐ నీడ్ టు చేంజ్. ట్రై అండర్స్టాండ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో దీని ద్వారా మీరు ఒక మ్యాప్ లోకి వెళ్తున్నారు. ఈ మ్యాప్ ని ఒక చిన్న టెక్నిక్ ద్వారా మీరు మీ మ్యాప్ ని సరిగ్గా చేంజ్ చేసుకునే ఒక టెక్నిక్ మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. దిస్ వుడ్ బి వండర్ఫుల్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు కవర్ అ టెక్నిక్ నౌ. సో ఏదైతే మిమ్మల్ని అన్రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి రిసోర్స్ఫుల్ స్టేట్ లోకి తీసుకోవడానికి, మీ మ్యాప్ ని చేంజ్ చేయడానికి, మీ దగ్గర ఒక మ్యాప్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక మ్యాప్ ఉంది, రైట్? సో ఆ మ్యాప్ ని పట్టుకొని మీరు ఈఫిల్ టవర్ ఏది అని వెతుకుతున్నారు, రైట్? ఎస్, మీ దగ్గర మ్యాప్ ఉంది. మీరు ఈఫిల్ టవర్ ఏది అని వెతుకుతున్నారు, రైట్? అండ్ మ్యాప్ పైన ఏం రాసింది మై డియర్ ఫ్రెండ్స్? ప్యారిస్ అని రాసింది. ఓకే, బట్ మీరుంది లండన్లో. ఓకే, మీరున్నది లండన్లో. సో మీకున్న మ్యాప్లో ప్రాబ్లం ఉంది, మీరున్న ప్లేస్లో ప్రాబ్లం ఉంది. సో సంథింగ్ నీడ్ టు చేంజ్. సో ఇక్కడ మ్యాప్ అనేది మీ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఒక మ్యాప్ అనేది ఉంది. ఒక హస్బెండ్ దగ్గర వైఫ్ గురించి ఒక మ్యాప్ ఉంది, వైఫ్ దగ్గర హస్బెండ్ గురించి కూడా ఒక మ్యాప్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక బాస్ దగ్గర ఎంప్లాయీ గురించి ఒక మ్యాప్ ఉంది, ఒక ఎంప్లాయీ దగ్గర బాస్ గురించి కూడా ఒక మ్యాప్ ఉంది. టీచర్ దగ్గర స్టూడెంట్ గురించి ఒక మ్యాప్ ఉంది, స్టూడెంట్ దగ్గర టీచర్ గురించి కూడా ఒక మ్యాప్ ఉంది. సో ఒకరి మ్యాప్ ఇంకో మ్యాప్ తో కంపాటిబుల్ అవ్వట్లేదు, ఒకరి మ్యాప్ లో ఉంది, ఇంకొకరి మ్యాప్ తో కంపాటిబుల్ అవ్వట్లేదు. అండ్ దెన్ సే, వై మై లైఫ్ ఈజ్ లైక్ దిస్, అందరి హస్బెండ్స్ బాగుంటున్నారు, నా హస్బెండ్ ఎలా ఎందుకున్నారు, అందరి పిల్లలు బాగుంటున్నారు, నా పిల్లలు ఎలా ఎందుకున్నారు. బేసికలీ ఇక్కడ ప్రాబ్లం మీ పిల్లల్లో లేదు, మీ హస్బెండ్ లో లేదు, మీ లైఫ్ లో లేదు, మీకున్న మ్యాప్ లో ఉంది. You are perfectly all right. When you start believing this, you will be changing. When you don't accept your life, you can never change. The first thing is to accept the way you are, the life that you have. You need to accept it so that you can change it, so that you can take step forward. Otherwise, the whole life you'll be complaining, you'll be criticizing, you'll be blaming others, but you'll never change your life, right? So is it okay if we complain, if we blame others? No. Take charge. It's your life, right, my dear friends? Okay, because see, that is what is missing. The missing piece is within us. Okay, so let's change the map of our world. Let's change the programming of our subconscious mind. Let's bring the gardener, happy gardener. ఒక్కసారి మీరే స్టేట్ లో ఉంటాను, ఒక్కసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ థింగ్స్. ఓకే, జస్ట్ మీరు ఐస్ క్లోజ్ చేయండి. మీరు ఎలాంటి స్టేట్ లో ఉంటారు ఈ టైంలో? ఒక్కసారి మీరు ఐస్ క్లోజ్ చేయండి. జస్ట్ థింక్, మీరు ఏ స్టేట్ లో ఉంటారు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, ఆ ఎగ్జాంపుల్స్ లో మీరు చూడండి, మిమ్మల్ని మీరు చూసుకోండి ఎలా ఉంటారు. ఫస్ట్, మీరు ఒక ప్రెజెంటేషన్ ని ఒక 100 మంది ముందు ప్రెజెంట్ చేస్తున్నారు, అప్పుడు మీరు ఎలాంటి స్టేట్ లో ఉంటారు? ఎన్ఎల్పి గురించి మీరు మాట్లాడుతున్నారు, ఒక 100 మంది ముందట మీరు మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు ఎలాంటి స్టేట్ లో ఉంటారు? మీరు ఒక 100 టీమ్ ని లీడ్ చేయాలి, ఒక 100 మెంబర్స్ టీమ్ ని మీరు లీడ్ చేయాలి, అప్పుడు మీరు ఎలాంటి స్టేట్ లో ఉంటారు? అప్పుడు మీరు వాళ్ళతో ఎలా మాట్లాడతారు? మీ మైండ్ లో ఎలాంటి థాట్స్, ఫీలింగ్స్, ఆర్ మీ బిలీఫ్స్ ఎలా ఉంటాయి? మీ థాట్స్ ఎలా ఉంటాయి? మీ ఇమోషన్స్ ఎలా ఉంటాయి? మీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది?
మీరు ఒక 100 crore బిజినెస్ కంపెనీకి మీరు ఒక జనరల్ మేనేజర్, మీరు ఒక CEO అవ్వబోతున్నారు. అప్పుడు మీరు ఎలా ఉంటారు? అప్పుడు మీ స్టేట్ ఎలా ఉంటుంది? మీరు టెన్షన్‌గా ఉంటారా? మీరు రిలాక్స్‌గా ఉంటారా? మై డియర్ ఫ్రెండ్స్, మీ చైల్డ్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు మీరు ఎలా ఉంటారు? అప్పుడు మీ స్టేట్ ఎలా ఉంటుంది? యువర్ ఓన్ చైల్డ్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామినేషన్. వాట్ ఈస్ యువర్ స్టేట్? మీ కంపెనీలో ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఒక కొత్త సాఫ్ట్‌వేర్ గురించి మీరు నేర్చుకోవాలి. అలాంటప్పుడు మీరు ఎలాంటి స్టేట్‌లో ఉంటున్నారు? కొత్తగా నేర్చుకోవాలి. లేదంటే యూ హావ్ టు సెర్చ్ ఫర్ ఎ న్యూ జాబ్. వాట్ ఈస్ యువర్ స్టేట్ రైట్ నౌ? మీరుండే ఆఫీస్‌లో ఒక డిఫికల్ట్ కలీగ్ ఉన్నారు మీ చుట్టుపక్కల. ఆ కలీగ్‌తో యూ నో థట్ హీస్ హావింగ్ ప్రాబ్లమ్స్. దాన్ని ఎలా డీల్ చేస్తారు? అప్పుడు మీరు ఎలాంటి స్టేట్‌లో ఉంటారు? ఆల్ ఆఫ్ యూ జస్ట్ సీ యువర్ ఓన్ స్టేట్. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. డోంట్ టైప్ ఎనీథింగ్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ సీ హౌ యూ విల్ బిహేవ్. అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు? Your boss is shouting at you. Your boss is criticizing you. Your boss says that you are used for nothing. You are a waste fellow. What is your state? అప్పుడు మీరు ఎలాంటి స్టేట్లో ఉంటారు? And your wife says, my husband is so good. I'm so lucky to have my husband. What is your state? Thank you so much. Open your eyes. Open your eyes. Thank you for doing this. సో అల్టిమేట్లీ మీరు ఒక అనాలిసిస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్లో మీరు ఆటోమేటికల్గా రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వెళ్తున్నారు, కొన్నిట్లో అన్రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వెళ్తున్నారు. ఎస్ ఆర్ ఎస్? రైట్? అక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ జస్ట్ అండర్స్టాండ్, ఇది ఆటోమేటిక్గా జరగట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ నాట్ ఆటోమేటిక్. బికాస్ దర్ ఇస్ సర్టెన్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ట్రిగర్ చేస్తున్నారు అంతే. అక్కడ బటన్ ఉంది, ఆ బటన్ని మీరు ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు మీ మొబైల్లో దర్ ఇస్ అ బటన్ కాల్డ్ వాట్సాప్. అండ్ వెన్ యూ ప్రెసింగ్ దట్ బటన్, వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఎస్ ఆర్ ఎస్? అదే సేమ్ విధంగా మీ మైండ్లో కొన్ని న్యూరాన్స్ ఉన్నాయి. ఆ న్యూరాన్స్లో బాస్ అనే న్యూరాన్ అని కొన్ని ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది. రైట్? ఒక చైల్డ్ అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది. వైఫ్ అనే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంది. ప్రతి ఒక్కదానికి కొన్ని మ్యాప్స్ ఉన్నాయి అక్కడ. ఆ మ్యాప్ని, ఆ న్యూరాన్స్ని మీరు ట్రిగర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ న్యూరాన్స్లో ఉన్న అసోసియేట్ అయిన ఇమేజెస్, మెసేజెస్ అవన్నీ కూడా మీ మైండ్లోకి వస్తున్నాయి. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అగైన్ అండ్ అగైన్. రైట్? సో వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? Just try to understand this. This is the trial brain, right? This is an important topic, just to understand. This is a trial brain. Okay? So we have three brains. We don't have one brain, my dear friends. We have three brains, right? So ఈ three brains లో ఫస్ట్ వచ్చింది ఏంటంటే రెప్టీలియన్ బ్రెయిన్. రెప్టీలియన్ బ్రెయిన్ అంటాం. ఈ రెప్టీలియన్ బ్రెయిన్ వచ్చేసి బేస్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. బేస్. రెప్టైల్స్ అన్ని కూడా ఈ బ్రెయిన్ ని మాత్రమే కలిగి ఉంటాయి. అండ్ రెప్టైల్ బ్రెయిన్ ఈజ్ ఓన్లీ మేడ్ ఫర్ ఓన్లీ టూ థింగ్స్, ఫైట్ అండ్ ఫ్లైట్. ఫైట్ అండ్ ఫ్లైట్, రైట్? దే నో ఓన్లీ పెయిన్ అండ్ ప్లెజర్. వాళ్ళకు తెలిసింది ఒకటి మాత్రమే. రెప్టీలియన్ బ్రెయిన్ కి తెలిసింది ఒకటే, అండ్ దట్ ఈస్ కాల్డ్ as పెయిన్ అండ్ ప్లెజర్, రైట్? సో దే నో వెన్ దే ఆర్ హంగ్రీ. సో హంగ్రీ ఉన్నప్పుడల్లా బయటికి వెళ్తారు అండ్ దే హ్యావ్ దేర్ ఫుడ్. సో పెయిన్ అండ్ ప్లెజర్ మాత్రమే వాళ్ళకి తెలిసింది, ఓన్లీ పెయిన్ అండ్ ప్లెజర్. దిస్ ఈస్ కాల్డ్ యువర్ లింబిక్ బ్రెయిన్. Second is your limbic brain, sorry. First is your reptilian brain, second is your limbic brain. And this is called emotional brain or mammalian brain. Now this is something which is emotional brain. Emotions ni create చేస్తుంటుంది. ఓకే? ఎప్పుడు మీరు ఏ ఎమోషన్ లో ఉన్నారు అనేది మీ యొక్క లింబిక్ బ్రెయిన్ ని మిమ్మల్ని ఆ ఎమోషన్ లో ఉంచుతుంది. రైట్? మోస్ట్ ఆఫ్ ద డే మీరు టెన్షన్ లో, స్ట్రెస్ లో ఉన్నారంటే అది లింబిక్ బ్రెయిన్ మాత్రమే. మై డియర్ ఫ్రెండ్, జస్ట్ అండర్స్టాండ్, అది మీ లింబిక్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. The third is thinking brain, which is called cerebral brain. The third brain, which is called cerebral brain. This is called neocortex. In neocortex వచ్చేసి which is called thinking brain. సో మన యాన్సెస్టర్ ప్రాసెస్లో, మన ఇవల్యూషన్ ప్రాసెస్ కనుక చూసినట్టయితే, ఇవల్యూషన్ ప్రాసెస్లో ట్రెడిషనల్గా మన దగ్గరకు వచ్చిన బ్రెయిన్ ఏంటంటే దట్ ఈస్ యువర్ లింబిక్ బ్రెయిన్, రెప్టీలియన్ బ్రెయిన్ అండ్ యువర్ లింబిక్ బ్రెయిన్ ఆర్ ద మ్యామేలియన్ బ్రెయిన్. వెరీ రీసెంట్గా వచ్చింది ఏంటంటే థింకింగ్ బ్రెయిన్. సో ఇక్కడ ఎవరు స్ట్రాంగ్ మై డియర్ ఫ్రెండ్స్? లింబిక్ బ్రెయిన్ is stronger, which is called subconscious mind. Your reptilian brain is stronger. This is called your subconscious mind, my dear friends. So emotional brain and your thinking brain. So you have two brains. Okay? Thinking brain and emotional brain. All of you say this: thinking brain and emotional brain. Okay? So emotional brain ఏం చేస్తుందంటే థింకింగ్ బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఎమోషనల్ బ్రెయిన్, రైట్?
ద మూమెంట్ మీరు బయటికి వెళ్ళారు, మీ కార్ బ్రేక్ డౌన్ అయింది, టైర్ పంచర్ అయింది, లేదంటే మీరు ఆఫీస్కి లేట్ అవుతున్నారు. సో వాట్ ఈస్ ద ఎమోషన్స్? ఫియర్, యాంగర్, వర్రీ. ఫియర్, యాంగర్, వర్రీ. ఎందుకంటే అక్కడ కార్ బ్రేక్ డౌన్ అయింది, లేట్ అవుతున్నారు, ఇంపార్టెంట్ మీటింగ్కి మిస్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అక్కడ ఇమ్మీడియట్లీ మీరు ఒక ఎమోషన్ కంట్రోల్ ఉన్నారు. సో ఆ ఎమోషన్ ద్వారా మీ థింకింగ్ బ్రెయిన్ అనేది దాని నుంచి సిగ్నల్ వెళ్తుంది. ఎమోషనల్ బ్రెయిన్ వెళ్ళి మీ థింకింగ్ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. ఆ థింకింగ్ బ్రెయిన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? థాట్స్ ఎలా ఉంటాయి? నాకు ఇలా జరుగుతుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది, ఓకే ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ నేను మిస్ అవుతాను, టెన్షన్లోకి వస్తారు, మీ వైఫ్ పైన అరుస్తారు, ఇంకా ఎవరైనా రోడ్ పైన వస్తే వాళ్ళ పైన అరుస్తారు. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? వై? బికాస్ మీరు ఆ ఎమోషనల్ బ్రెయిన్ కంట్రోల్లో ఉన్నారు. యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎమోషనల్ బ్రెయిన్. యువర్ థింకింగ్ బ్రెయిన్ ఈస్ నాట్ వర్కింగ్. యువర్ థింకింగ్ బ్రెయిన్ ఈస్ నాట్ వర్కింగ్. So the moment when you're conscious about your state, now you're saying that, okay, my car is not working. Say this. Okay, my car is not working. I can book Ola. I can book Uber, right? Now who is working? Your thinking brain is working now. The moment your thinking brain works, what happened now? I can go and give the meeting, right? Because what if my car breaks down? I have Ola, I have Uber, and I don't have to drive. All it takes is 5 more minutes. That's it. So my dear friends, ఇక్కడ చూడండి, ఎమోషనల్ బ్రెయిన్ ని గనక మన థింకింగ్ బ్రెయిన్ కంట్రోల్ చేయకపోతే ఎమోషన్ బ్రెయిన్ ఆటోమేటికల్ గా యాక్టివ్ అవుతుంది. ఆటోమేటిక్ గా అదే ఎమోషన్ మళ్ళీ రిపీట్ చేస్తుంది. బికాస్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్, బికాస్ యువర్ థింకింగ్ బ్రెయిన్ ఇస్ నాట్ వర్కింగ్, అండ్ your thoughts, your feelings, your emotions are according to your emotional brain if you don't choose it properly. Right? Very simple. ఇక్కడ అరుణ గారు ఉన్నారు. అరుణ గారు, హాయ్ మేడం. అరుణ గారు, హాయ్. వండర్ఫుల్. సో అరుణ గారికి షీ హ్యాస్ ద ఫియర్ ఆఫ్ స్పైడర్. ఓకే, సో స్పైడర్ చూడగానే అరుణ గారికి భయం వస్తుంది. అవునా కదా అరుణ గారు? రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు నవ్వండి, కొద్దిగా నవ్వండి. దిస్ ఇస్ నాట్ వెరీ సీరియస్ ప్రాబ్లం. దిస్ ఇస్ నాట్ వెరీ సీరియస్. అమృత్ గారు, స్మైల్ ఇస్ మిస్సింగ్. రైట్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందంటే అరుణ గారు యాజ్ సూన్ యాజ్ షీ సీస్ ద స్పైడర్ చూడగానే తన మైండ్ లో ఇమ్మీడియట్ గా ఒక ఎమోషన్ లోకి వెళ్తారు. అండ్ ద ఎమోషన్ ఇస్ వాట్? మై గాడ్, స్పైడర్, ఇట్స్ సో స్కేరీ, ఇట్స్ వెరీ డేంజరస్ యానిమల్. స్పైడర్ ఉంటుండే ఇంత. బట్ తన మైండ్ లో ఎమోషన్ గా తన ఫియర్ లోకి వెళ్తుంది. తను షీ గోస్ ఇన్ టు ఫియర్, షీ గోస్ ఇన్ టు యాంగర్, షీ గోస్ ఇన్ టు అ కైండ్ ఆఫ్ నెగటివ్ స్టేట్. సో ఇమ్మీడియట్ గా తను ఏం చేస్తుంది? థాట్స్, ఓ మై గాడ్, ఇట్ విల్ కమ్ టు మీ, ఫీలింగ్స్ ఆఫ్ ఫియర్, అండ్ షీ స్టార్ట్ రన్నింగ్, షీ స్టార్ట్ మూవింగ్, షీ స్టార్ట్ స్క్రీమింగ్, షీ స్టార్ట్ యెల్లింగ్. వై? ఎందుకు? బికాస్ షీస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఎమోషన్స్. నౌ లెట్స్ జస్ట్ రివర్స్ ఇట్. ఇప్పుడు అదే ప్లేస్ లో ప్రసన్న గారు ఉన్నారు. రైట్? ప్రసన్న గారు will think that, oh my god, this is very easy, it's a small spider, what it can do for me? Nothing, right? Yes. Now she's polite, she's calm, cool, composed. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కువ యాక్సెస్ ఇస్తున్నారు? ఏ స్టేట్ లో ఉంటున్నారు? థింకింగ్ బ్రెయిన్ లో ఉన్నారా, లేదంటే ఎమోషనల్ బ్రెయిన్ లో ఉన్నారా? ఈ స్టేట్ ని ఎలా చేంజ్ చేయాలి? ఈ స్టేట్ ని ఎలా అర్థం చేసుకోవాలి? దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ NLP. And NLP has lot of applications. There are more than 13 to 15 techniques are there. And when you learn technique, ఏ టెక్నిక్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ టెక్నిక్ ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి స్టేట్ నుంచి బయటికి రావాలి, అండ్ ఇట్స్ ఆల్ యువర్ స్టోరీ. మీ మైండ్ లో స్టోరీ క్రియేట్ చేస్తున్నారు అంతే. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ, దెర్ ఇస్ ఓన్లీ ఫ్రెండ్. ద ఫ్రెండ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ యువర్ చాయిస్ అగైన్. రైట్? దాన్ని మీరు ఏమనుకుంటున్నారు? దెర్ ఇస్ అ వాల్ ఓన్లీ. ఇట్స్ అ గుడ్ వాల్, ఇట్స్ అ బ్యాడ్ వాల్, ఇట్ ఇస్ అ బిగ్ వాల్, స్మాల్ వాల్, దట్ యు ఆర్ యాడింగ్ ఇట్. అది మీరు యాడ్ చేస్తున్నారు. సో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నథింగ్ దట్ యు ఆర్ యాడింగ్, యు ఆర్ క్రియేటింగ్ దట్ స్టోరీ. All of you are clear here till now? Are you all on the same track? Great, wonderful. Yes. So now just imagine most of the times ganaka meer emotional brain lo ganaka unnattaithe, most of the times మీ యొక్క subconscious mind ganaka mimmalni ade fear lo, anger lo, tension lo, stress lo unnattaithe, మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ బిహేవియర్ అన్ని కూడా ఆటోమేటికల్ గా మీ కాన్షియస్ మైండ్ ఆలోచించకుండా మీ ఎమోషనల్ బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంచుతూ అది మిమ్మల్ని నెగటివ్ స్టేట్లో ఉంచుతుంది మై డియర్ ఫ్రెండ్స్. బికాస్ ఇక్కడ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు స్ట్రాంగ్గా ఉండాలి? మీ యొక్క థింకింగ్ బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్స్ నాట్ యువర్ ఎమోషనల్ బ్రెయిన్. బట్ ఎప్పుడైతే ఎమోషనల్ బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మీ థింకింగ్ బ్రెయిన్ ఆటోమేటికల్గా డౌన్ అవుతుంది. జస్ట్ అండర్స్టాండ్ దిస్ ఇస్ యువర్ బ్రెయిన్, హౌ ఇట్ లుక్స్.
రైట్? అది ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది ఎప్పుడు. చాలా మంది చూడండి ఆటో పైలట్ మోడ్లో ఉంటున్నారు. రైట్? ఐల్ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. మీ ఇంట్లో ఒక పర్సన్ ఏం మాట్లాడితే ఇరిటేట్ అవుతాడో మీకు తెలుసు. అవునా కదా? మీ ఇంట్లో మీ వైఫ్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అవ్వచ్చు. ఇఫ్ యూ డూ సంథింగ్ హీ విల్ గెట్ ఇరిటేటెడ్. యూ నో దట్. అవునా కదా? ప్రసన్న గారు, అరుణ గారు, yes or yes? You know, if I do this, he will get irritated. And even husband also knows, if I say this, she will get irritated. Because they know you are under the control of that emotions. And as soon as I just trigger that point, she will get irritated. అంజయ్ గారు, అవునా కదా? రైట్? సో ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. అంటే మీరు మీ ఒక బటన్ ని వాళ్ళ హ్యాండ్ లో ఇచ్చేసారు. అంటే మీరు ఆటో పైలట్ మోడ్ లో ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఆటో పైలట్ మోడ్ లో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. వాట్ ఈస్ ఆటో పైలట్ మోడ్? పైలట్ ఏం చేస్తాడంటే, వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ ని పెట్టుకోరు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పర్టికులర్ లొకేషన్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ లొకేషన్ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత అది ఆటోమేటికల్లీ అది చేంజ్ అవుకుంటూ వెళ్తుంది. లేదంటే ఒక 0.1 డిగ్రీ కూడా గనక నెగెటివ్ వేరే విధంగా వెళ్తే అది కోల్కతా వెళ్ళేది బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తుంది. ముంబైకి వెళ్ళేది అది ఓన్లీ ఇండియన్ ఓషన్ లోకి వెళ్తుంది. సో వాట్ ఐమ్ టెల్లింగ్ యూ ఇస్ ఆటో పైలట్ మోడ్ లో ఉంటున్నారు. బట్ ఈస్ దట్ ఆటో పైలట్ మోడ్ హెల్పింగ్ యూ? ఈస్ దట్ ఆటో పైలట్ మోడ్ ఈస్ హర్టింగ్ యూ? ఈస్ దట్ ఆటో పైలట్ మోడ్ ఈస్ నెగటివ్? చెక్ ఇట్ అవుట్ ఫస్ట్. ఆటో పైలట్ మోడ్ ఈస్ 100% గ్రేట్. బట్ ఇఫ్ దట్ ఆటో పైలట్ ఈస్ హార్మింగ్ యూ, దట్ ఈస్ ద డేంజర్. సో ఇక్కడ మీరు ఎంత మీ నియో కార్టెక్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, మీ యొక్క థింకింగ్ బ్రెయిన్ ఎలా యూజ్ చేస్తున్నారు, ఎంత ర్యాషనల్గా, ఎంత రీజనబుల్గా ఆలోచిస్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ఎన్ఎల్పి. లెర్నింగ్ ఎన్ఎల్పి is just the circus game. The circus is very simple. The lion and the tamer. Who is the stronger? Lion stronger, tamer stronger. Tamer is the one who controls the lion, who makes the lion to do the every task. Ikkada ever strong? Lion stronger, tamer stronger? All of you, please type in the chat box. Who is stronger, lion or the tamer? Physically, lion is stronger. Physically, the lion is stronger. But rationally, creatively, tamer is the stronger. Tamer. Okay? So friends, ikkada meer ardham cheskondi, you are the tamer. You are the tamer of the lion. Okay? So Puligar, is it okay if I take next 5 to 10, 20 minutes? Yeah? Okay, sir. Continue, sir. Thank you so much. Thank you so much. Great. Yeah. So friends, what is happening here? Ikkada lion evaru, tamer evaru. Lion is your thinking brain and tamer is your emotional brain. And you need to check it consciously. You need to be aware. What is that state? మీరు ఎలాంటి స్టేట్ లో ఉన్నారు, మీరు ఎలాంటి ఎమోషన్ లో ఉన్నారు, ఈ స్టేట్ మిమ్మల్ని హెల్ప్ చేస్తుందా, మీకు ఎలా ఉంది అనేది. రైట్? సో ఐ విల్ టెల్ యూ సింపుల్ లాజిక్, అండ్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఐఎమ్ షేరింగ్ యూ రైట్ నౌ. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ కంట్రోల్ ఆఫ్ 2 things. ఓకే, 3 things. లెట్ మీ టెల్ యూ 3 things. Now we are going to learn the technique. ఓకే, అందరూ ప్రాపర్ గా కూర్చోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ సెట్ ప్రాపర్లీ. ఓకే, కొందరు ఆల్రెడీ నిద్రలో ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ టు వేక్ దెమ్ అప్. Energy. I'm going to start a technique. I want all of you to come into energy. Thank you so much. Thank you. Friends, remember, your physiology creates your psychology. ఓకే, మీ గనక మీరు ఫిజియాలజీ గనక మీరు చాలా వీక్ గా ఉన్నట్టయితే మీ మైండ్ లో అలాంటి నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. రైట్? యువర్ ఫిజియాలజీ క్రియేట్స్ యువర్ సైకాలజీ. ఆల్ ఆఫ్ యూ సే దిస్. ఫిజియాలజీ క్రియేట్స్ సైకాలజీ. రైట్? మీరు ఫిజియాలజీ కనుక మీరు ఎలా ఉన్నట్టయితే మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండదు, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండవు. యూ విల్ గో ఇన్ టు నెగటివ్ స్టేట్ ఇమ్మీడియట్లీ. సింపుల్ యాజ్ దట్. ఓకే, సో మీ ఫిజియాలజీ మీ కంట్రోల్లో ఉంచుకోండి, సో దాట్ మీ థాట్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లోకి వస్తాయి. సో అండర్స్టాండ్ దిస్ నౌ. సో ఫ్రెండ్స్, వి నో ద ఫ్యాక్ట్ దట్ మనం ఏదైనా స్టేట్లోకి వెళ్తున్నామంటే అక్కడ స్టేట్ గురించి మనకు ఒక 3 things ఉన్నాయి. These 3 things are controlling us. Okay, what are these 3 things? Just open these 3 fingers, all of you. The first is focus. Say this, focus. Okay, first which is focus. Me focus దేనిపైన ఉంది. Now there are 2 things to focus, my dear friends. 2 విషయాలు ఉన్నాయి మీ దగ్గర లైఫ్ లో. రైట్? ఇప్పుడు మీరు దేనిపైన ఫోకస్ చేస్తారు? జస్ట్ అండర్స్టాండ్ దిస్. రైట్? మీ ఫస్ట్ ఫోకస్ మీరు చూడండి, దేనిపైన మీరు ఫోకస్ చేయాలనుకుంటున్నారు. వాట్ యు హ్యావ్, మీ దగ్గర ఉన్న దానిపైన ఫోకస్ చేద్దారా, లేదంటే మీ దగ్గర లేని దానిపైన ఫోకస్ చేయాలనుకుంటున్నారా?
వాట్ యు డోంట్ హ్యావ్ ఆర్ వాట్ యు హ్యావ్. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఒకసారి చూడండి. ఓకే, యు హ్యావ్ అ బ్యూటిఫుల్ హెల్త్, రైట్? యు హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, యు హ్యావ్ అ వండర్ఫుల్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఇలాంటి గ్రేటెస్ట్ ట్రైనర్స్ మీ దగ్గర ఇంపాక్ట్ ద్వారా వస్తున్నారు. సో యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ టు ఫీల్ హ్యాపీ, రైట్? ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? సో ఇదంతా మీ దగ్గర ఉంది. ఇప్పుడు మీ ఫోకస్ ఈ మూమెంట్లో మీ ఫోకస్ గనక మీ దగ్గర ఉన్న దానిపైన ఉంటే, మీ దగ్గర ఏవైతే ఉన్నాయో దానిపైన మీరు ఫోకస్ చేస్తున్నారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పులి గారు, కొండల్ పులి గారు. ఈస్ వెరీ ఎనర్జెటిక్, ఈస్ వెరీ యాక్టివ్, ఓకే? ఈస్ హ్యావింగ్ గుడ్ ప్రొఫెషన్, గుడ్ ట్రైనర్, ఓకే, గుడ్ ఫ్యామిలీ, గుడ్ సన్, గుడ్ wife and everyone, right? Puli garu. So now he's focusing on what he has. He's focusing on what he has, right? తన దగ్గర ఉన్న దానిపైన ఫోకస్ చేస్తున్నాడు. బట్ ఎట్ ద సేమ్ టైం తన కనుక తన ఏదైతే లేవో దానిపైన ఫోకస్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ 2 crores rupees in my bank account. ఓ మై గాడ్, అందరి దగ్గర కార్లు వస్తున్నాయి, నా దగ్గర రోల్స్ రాయల్ లేదు. ఓకే, ఎస్, ఇఫ్ హీస్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ దట్ హీ డోంట్ హ్యావ్, సో అల్టిమేట్లీ అక్కడ తను నెగటివ్ స్టేట్లోకి వెళ్తున్నాడు. సో అల్టిమేట్లీ మీరు ఏ టైంలోనైనా ఒక్కసారి చూడండి, మీ ఫోకస్ ఎక్కడ వెళ్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ వాట్ ఫోకస్. మీరు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు, మీ ఫోకస్ దేనిపైన ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫోకస్. ఓకే, సెకండ్ ఈజ్ ద లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ నేను ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తున్నారు. దీన్ని మీనింగ్స్ అంటారు. ఓకే, మీనింగ్స్. ఇక్కడ నేను ఒక ఫార్ములా ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ. So the formula is very important, my dear friends. The formula is very simple. E plus R is equal to O. E plus R is equal to O. This is the formula you need to remember. Okay. So the formula is event plus response is equal to outcome. Event plus response is equal to outcome. మీ చుట్టుపక్కన జరిగేదంతా కూడా ఈవెంట్స్. మీ చుట్టుపక్కన జరిగేటన్నీ కూడా ఈవెంట్స్. ప్రతి ఈవెంట్ మీ చుట్టుపక్కన జరుగుతుంది, రైట్? మీరు మార్నింగ్ లేసారు, మీ బస్ మిస్ అయింది, లేదంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, లేదంటే మీ పిల్లాడికి హెల్త్ ప్రాబ్లం అయింది, లేదంటే మీ వైఫ్ ఏదో అంది, లేదంటే మీ రిలేషన్స్లో ఏవో అయ్యాయి. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ ఈవెంట్. బట్ ఆ ఈవెంట్లో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది మీ అవుట్కమ్ని డిసైడ్ చేస్తుంది. సో అవుట్కమ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఒక అవుట్కమ్ని చూడండి. అవుట్కమ్ ఏంటంటే మీ వెయిట్ అనేది పెరుగుతుంది. మీరు ఎక్సెసివ్గా వెయిట్ అవుతున్నారు. ఎక్సెసివ్గా వెయిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు సరిగ్గా రెస్పాన్స్ తీసుకోలేరు కాబట్టి మీరు ఎక్సెసివ్గా వెయిట్ అయ్యారు. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్? యూ హ్యాడ్ దట్ ఎక్స్ట్రీమ్ లంచ్, యూ హ్యాడ్ దట్ ఎక్స్ట్రీమ్ డిన్నర్, అండ్ యూ హ్యాడ్ దట్ అన్వాంటెడ్ జంక్ ఫుడ్, అండ్ యూ హ్యాడ్ దట్. సో అలా మీరు రెస్పాండ్ అయ్యారు కాబట్టి అలాంటి అవుట్కమ్ వచ్చింది. ప్రతి ఈవెంట్లో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎవ్రీ ఈవెంట్లో మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది అది మీ అవుట్కమ్ని డిసైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈజ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఫోకస్. మీరు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు. సెకండ్ ఈజ్ మీనింగ్స్. ప్రతి దానికి మీరు ఎలాంటి మీనింగ్ ఇస్తున్నారు. ద మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంటికి వెళ్ళాను, వైఫ్ గేవ్ మీ ద టీ, బట్ అందులో షుగర్ మిస్ అయింది. సో ఐ డోంట్ హ్యావ్ టు కంప్లైన్. ఎందుకు షుగర్ మిస్ అవుతుంది? ఆర్ యూ నాన్ సెన్స్? ప్రొద్దు నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటా, యూ డోంట్ కేర్ ఫర్ మీ అనే బదులు ఐ కెన్ క్రియేట్ అ మీనింగ్. ఓ మై గాడ్, షీఈస్ వెరీ బిజీ త్రూ అవుట్ ద డే. తన పిల్లల గురించి కేర్ తీసుకుంటుంది, ఫుడ్ కిచెన్లో తనే ఉంటుంది. సో ఐ హ్యావ్ టు చేంజ్ ద మీనింగ్ అకార్డింగ్ టు మై స్టేట్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? లేదంటే నేను నెగటివ్ మీనింగ్ తీసుకుంటే దట్ విల్ హ్యావ్ మై లైఫ్, బికాస్ ఇట్ ఈస్ మై లైఫ్, రైట్? నేను ఆఫీస్లోకి వెళ్ళగానే బాస్ నన్ను పిలిచి ఈ ప్రాజెక్ట్ నువ్వే చేయాలి నాన్న, యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నాడు. సో నేను బయటకు వచ్చి వీడికి నేనే కనబడతాను, ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు, నాకెందుకు చెప్తున్నాడు అంటే యు ఆర్ ఇన్ ద నెగటివ్ స్టేట్. అక్కడ మీరు ఎలాంటి మీనింగ్? బికాస్ ఇంతమంది ఉన్నా బాస్ నన్నే పిలిచాడంటే హీ నోస్ దట్ ఐఎమ్ ద క్యాపబుల్ పర్సన్, ఐఎమ్ ద వన్ హూ కెన్ టేక్ ద లీడ్ ఆఫ్ దిస్. హీ నోస్ ఇట్. సో దట్ ఈస్ ద మీనింగ్ దట్ యూ హ్యావ్ టు క్రియేట్, మై డియర్ ఫ్రెండ్స్. That's a meaning that you have to create. Okay, ఈ రోజు 500 people can join this, but only 315 people are there. ఎందుకు 315 people వచ్చారు? ఎందుకు వీళ్ళకి NLP అంటే అర్థం కావట్లేదా, నేను మంచి ట్రైనర్ కాదా అని అనుకుంటే అక్కడ నేను అన్రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వెళ్తాను, రైట్? ఈ 315 పీపుల్కి నేను ఎలా వాల్యుయేట్ చేయాలి? ఈ 315 పీపుల్కి నేను లైఫ్లో ఎలాంటి కొత్త ఆస్పెక్ట్ని ఎలా చూపెట్టాలి వాళ్ళ మైండ్ ద్వారా? దట్ ఈస్ మై అల్టిమేట్ ఎయిమ్. సో నేను ఎలాంటి మీనింగ్ క్రియేట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ మూమెంట్లో? దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. So first is what? First is your focus. The second is the meaning or the language. కొందరు లాంగ్వేజ్ ఎలా ఉంటుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్.
కొందరి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, డే యూనో డే మొత్తం కూడా మంత్ మొత్తం కూడా చాలా చాలా హ్యాపీగా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. బట్ సడన్గా ఒక చిన్న హెడేక్ వచ్చింది అంతే, కొద్దిగా హెడేక్ ఉందంతే. ఎవరైనా వచ్చి వాళ్ళ దగ్గరికి అడిగితే ఏమైంది, ఎలా ఉన్నావు, ఇలా ఎందుకున్నావు అంటే ఏం చెప్పాలి, మార్నింగ్ నుంచి విపరీతమైన హెడేక్, విపరీతమైన హెడేక్. వాట్ ఈస్ దిస్ విపరీతమైన? సబ్ కాన్షియస్ మైండ్ డోంట్ అండర్స్టాండ్ దిస్ విపరీతమైన దిస్ ఎవ్రీథింగ్ వర్డ్స్. సో సబ్ కాన్షియస్ మైండ్కి ఏం అర్థం అవుతుందంటే వీడు పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు, వీడు చాలా టెన్షన్లో ఉన్నాడు. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ మేక్ ఇట్ పాసిబుల్, అలానే అవ్వడానికి చూస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఏదైనా నెగిటివ్ అయితే చిన్న వర్డ్ యూజ్ చేయండి. కొద్దిగా డిస్కంఫర్ట్లో ఉన్నాను, కొద్దిగా ప్రాబ్లం, ఒక చిన్న ఇష్యూ అంతే, చిన్న ఇష్యూ, రైట్? చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రఫీక్ గారు ఒక బ్యూటిఫుల్ జర్నీని ఎంజాయ్ చేసి వచ్చారు. ఢిల్లీకి వెళ్ళారు, అన్ని చూసి వచ్చారు. రఫీక్ గారు ఎస్ ఆర్ ఎస్, అన్ని ఎంజాయ్ చేసి వచ్చారు. బట్ వచ్చే వేలో, ఆన్ ద వేలో చిన్న ప్రాబ్లం. ఓకే, ఆ బస్ పంచర్ అయింది, లేదంటే ఆ ఫ్లైట్ మిస్ అయింది, లేదంటే ఒక చిన్న ప్రాబ్లం. మొత్తం జర్నీ అంతా ఎంజాయ్ చేశారు, బట్ ఆ లాస్ట్ మూమెంట్లో ఒక ఫ్లైట్ మిస్ అయింది. సో ఆ చిన్న ప్రాబ్లమ్ని రఫీక్ గారు తన మైండ్లో గనక ఎలా సెట్ చేసుకున్నారు చూడండి. The journey was bad. I did not enjoy the journey. It was the one of the worst journey in my life. అని పెట్టుకుంటే తన మైండ్ ఏం చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి మీనింగ్స్ క్రియేట్ చేయడం ద్వారా, అలాంటి వర్డ్స్, అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం ద్వారా ఆ ఈవెంట్ అంతా కూడా నెగిటివ్గానే చూపెడుతుంది. అదంతా నెగిటివ్గానే చూపెడుతుంది, ఎందుకంటే తన మైండ్ అలాంటి స్టేట్లో ఉంది, అలాంటి లాంగ్వేజ్ తను యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రఫీక్ గారు కనుక ఒకవేళ కనుక సింపుల్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్, అన్ని సరిగ్గా జరిగాయి, ఒక చిన్న ఇష్యూ అంతే, ఒక చిన్న వచ్చే టైంలో ఒక చిన్న ప్రాబ్లం అంతే, అండ్ దట్ కుడ్ బి మేనేజ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. ఇప్పుడు చూడండి తన మైండ్లో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రిసోర్స్ఫుల్ స్టేట్ నా. సో ఇక్కడ మీరు చూడండి 2 థింగ్స్, మీరు దేనిపైన ఫోకస్ చేస్తున్నారు, సెకండ్ మీ లాంగ్వేజ్ ఎలా ఉంది, అండ్ మీరు ఎలాంటి మీనింగ్స్ క్రియేట్ చేస్తున్నారు, మీ లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్కి మీరు ఎలాంటి మీనింగ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ద థర్డ్ ఈజ్ యువర్ ఫిజియాలజీ. థర్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ ఫిజియాలజీ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఫిజియాలజీ కనుక ఉన్నట్టయితే, మీరు సరిగ్గా ఫిజియాలజీ ఉన్నట్టయితే, మీరు ఏ స్టేట్లో ఉన్నప్పటికీ ఆ స్టేట్ నుంచి బయటికి రాగలుగుతారు. అండ్ దాట్ ఈస్ యువర్ ఫిజియాలజీ. ఇక్కడ ఫిజియాలజీ అంటే ఏమొస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, మీ బాడీ పోస్చర్, మీ బ్రీదింగ్, మీ మసల్ టెన్షన్, మీ స్కిన్ టోన్, మీ బయోకెమికల్ ప్రాసెస్, మీ బాడీలో జరిగేటంతా కూడా వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఒక 1 మినిట్ ఇలా ఉండండి, 1 మినిట్ అందరూ ఇలా ఉండండి, ఆల్ ఆఫ్ యూ. షోల్డర్ స్ట్రైట్గా పెట్టండి, షోల్డర్ స్ట్రైట్, ఒక ఆర్మీ ఆఫీసర్గా ఉంటాడు అలా ఉండండి, రైట్? మీ 2 హ్యాండ్స్ మీ నడుము దగ్గర ఉండాలి, స్ట్రైట్గా. బాడీ పోస్చర్, మీ చిన్ కొద్దిగా అప్ ఉండాలి, చిన్ కొద్దిగా అప్. ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో మీ దగ్గర ఏదైనా ఉంది దానిపైన ఫోకస్ చేయండి. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హెల్త్, యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, you have a wonderful career, you have a lot of knowledge, you have great future, you have a lot of amount of money, wonderful, you have your own house. See, life is going on amazing, life is awesome, life is beautiful, everything is happening on this way, everything is happening for your betterment. Thank you so much. Now come back. ఇప్పుడు మీ బాడీలో గనక మీ బ్లడ్ టెస్ట్ కనుక చేస్తే, మీ బాడీలో డోపమైన్ అనే హార్మోన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్, సెరిటోనిన్ అనే హార్మోన్స్ లెవెల్స్ ఆటోమేటికల్లీ పెరిగాయి. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఫిజియాలజీ. అంటే మీ మైండ్లో, మీ బాడీ, మీ పోస్చర్, మీ మైండ్లో జరిగేదన్నీ కూడా మీ బాడీలో కొన్ని బయోకెమికల్ పాత్వేస్ని, బయోకెమికల్ సిగ్నల్స్ ఇచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టూ మచ్ ఇన్ టు సైన్స్, బట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు జస్ట్ టెలింగ్ యూ, మీ లైఫ్లో జరిగేదంతా కూడా మీరు క్రియేట్ చేస్తుంది మాత్రమే. ఓకే, సో that's why NLP is so awesome course, and that's why people are charging 70,000, 80,000, 1 lakh rupees, right, to understand this NLP. So it's very very beautiful science. మీ మైండ్లో ఏ ఇమేజెస్ ఉన్నాయి, మీరేం వింటున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, మీతో మీరు ఎలా ఉంటున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ స్టేట్, ఫస్ట్ చేంజ్ యువర్ ఫోకస్, చేంజ్ యువర్ మీనింగ్స్, అండ్ చేంజ్ యువర్ లాంగ్వేజ్ అండ్ ఫిజియాలజీ. The moment you change your physiology, the moment you change your focus, the moment change your meanings, the state changes. So that is what is all about, my dear friends. So this is what I wanted to share today. Thank you so much for giving almost 90 minutes. I took 5 minutes extra, and thank you so much. Apply the state NLP. It is a very big course, my dear friends. Chala pedda course, chala important course. But just due to short of time, I tried to just give you as much as possible for me. Thank you so much. And if you have any questions, you can ask those questions. And very soon I'm going to keep a 12 days course. 1 minute, Durga Prasad garu. Very soon I'm going to give a 12-day course, so where you all can join and learn more about NLP, neuro linguistic programming. Thank you so much. Right, Durga Prasad garu, yes.
You can ask me question. Called sir, good evening once again. Yes, good evening, sir. Is it called a NLP is nothing but a self hypnosis course kind of thing? See, in hypnosis, when you say hypnosis, you're basically, you need to go to trance and you need to, have certain method, where this is slight hypnosis, I can say, but where you are more of conscious. Okay, where you're consciously you're doing it. Whereas in hypnosis, you go into unconscious and you go into, that deeper trance state where you have to give suggestions. But in NLP, hardly, you just have to go into, take into slight trance and then you can. It's more about conscious learning rather than conscious brain nunchi sloga repeated mode loga subconscious loki velladam. Okay, it's not exactly hypnosis, but it's more than that. But there are certain techniques which are related to hypnosis. Thank you so much. Great. Yes, inka any questions? Sandeep garu, please unmute yourself. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, Sandeep garu. సార్ నా పేరు నవీన్ సార్. Right. Yes, చెప్పండి. ఓకే సార్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు మన ఆలోచన వేరే సైడ్ వెళ్ళకుండా ఒకటే దానిపైన కాన్సన్ట్రేషన్ గా ఒకటే వర్క్ చేయాలి సార్. 100% గా మనం దానిపైన ఫోకస్ చేయాలి సార్. వేరే ఆలోచన రాకుండా చేయాలంటే ఎలా సార్? ఓకే, అది సార్ క్వశ్చన్. చూడండి సందీప్ గారు, మంకీ తెలుసా మీకు? మంకీ సార్. ఓకే, సో మంకీని ఒక దగ్గర కూర్చోబెట్టండి. మీరు మంకీని ఒకే దగ్గర కూర్చోబెట్టండి, రైట్? మంకీ ఒకే దగ్గర కూర్చుంటుందా? సందీప్ గారు, మంకీ ఎలాగైతే ఒకే దగ్గర కూర్చోదో అదే విధంగా మీ థాట్స్ అన్నిటివి కూడా ఒకే దగ్గర ఒకే దానిపైన ఉండవు. బట్ దాన్ని కంట్రోల్ ఎలా చేసుకోవాలనేది NLP టెక్నిక్స్ లో ఉంటుంది. ఓకే, NLP అనేది మీకు నేర్పిస్తుంది. కొన్ని టూల్స్ ఉంటాయి, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, సో ఆ మంకీని ఎలా బిజీగా ఉంచాలనేది మీరు నేర్చుకోండి. ఆ మంకీని ఎలా మీ గోల్స్ వైపుకు ఇవ్వాలి, ఆ మంకీని మీరు ఎలా కంట్రోల్ చేయాలి అనేది. ఆ మంకీ ఏదో చేస్తూ ఉంటుంది, సో దాన్ని ప్రొడక్టివ్ థింగ్స్ లో ఎలా ఉంచాలి అనేది ఇంపార్టెంట్. ఓకే సందీప్ గారు. సార్ ఇంకో క్వశ్చన్ సార్. చెప్పండి ప్లీజ్. మన లైఫ్ లో గుడ్ పర్సన్ గా, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, ఒక అన్నిట్లో మనం మనకంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, మనం అంటే ఇది అన్నట్టుగా ఉండాలి సార్. అలా లైఫ్ లో గొప్ప వ్యక్తి కావాలంటే ఎలా సార్, ఎలా ఉండాలి? సందీప్ గారు, నాలో లేదు అనే దాన్ని నేను ఎప్పుడు క్రియేట్ చేసుకోలేను. ఓకే, when you believe that I have it, you can create it. ఓకే, మీ దగ్గర లేనిది ఎవ్వరూ మీకు ఇవ్వలేరు. మీ దగ్గర ఉందే దాన్ని మీరు డిస్కవర్ చేసుకోవాలి. డిస్కవర్ అంటే ఏంటి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చైనాలో ఏం జరిగిందంటే, ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం, ఓకే, ఆల్మోస్ట్ ఒక 20 feet విగ్రహం, బంగారు విగ్రహం, అదేం జరిగిందంటే కొన్ని అటాక్స్ ద్వారా ఒక పర్టికులర్ ప్లేస్ లో ఉండిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు తవ్వడం మొదలు పెట్టారు, వాళ్ళకి అది కనబడగానే దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ అక్కడ బుద్ధుడు ఉన్నాడు, దానిపైన మట్టి తీసేశారు, అంతే. దాన్ని డిస్కవర్ చేశారు. కవర్ ఉంది, ఆ కవర్ ని తీసేశారు. దట్ ఈస్ కాల్డ్ డిస్కవర్. సో ఏదైతే మీలో ఉందో దాన్ని కవర్ చేసేయండి, దాన్ని డిస్కవర్ చేయండి. అది ఓకే సందీప్ గారు. ఇప్పుడు మీకు NLP అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంటే, NLP అనే టెక్నిక్ ఎలా ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో హైయెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది NLP. మార్క్ మై వర్డ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో అన్నిటికంటే హైయెస్ట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది NLP అర్థమైతే టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్ని అర్థమవుతాయి. అవునా కదా అంజయ్ గారు? అంజయ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లెర్నర్ ఇన్ NLP. ఓకే, చాలా వరకు NLPని ప్రతిసారి NLP సెషన్ లో తను జాయిన్ అవుతాడు, తను నేర్చుకుంటాడు. ఈవెన్ హీస్ అ మాస్టర్ ప్రాక్టీషనర్, స్టిల్ ఈజ్ లెర్నింగ్. అండ్ దట్స్ హౌ డీప్ ఇట్ ఈస్. నేను NLP చెప్తున్నాను, నేర్చుకుంటున్నాను, అండ్ సిన్స్ ఐఎమ్ లాస్ట్ 5-7 years నుంచి నేను NLP లో ఉన్నాను. బట్ స్టిల్ ఐ నో ఓన్లీ 0.1% ఆఫ్ NLP. ఐఎమ్ టెలింగ్ యూ, ఓన్లీ 0.1%, బికాస్ ఇట్స్ అప్లికేషన్స్ ఆర్ సో డీప్. ఇంతవరకు మనకు మెడికల్ సైన్స్ లో కూడా ఓన్లీ 8% మెడికల్, ఓన్లీ హ్యూమన్ బాడీ గురించి 8% మాత్రమే తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. మిగతా 93% గురించి ఇంకా మనకు తెలియదు. NLPలో కూడా అంతే. ఎలాగైతే అప్లై చేసుకుంటూ వెళ్తామో అంత ఇంకా డీటెయిల్గా, ఇంకా డీప్గా వెళ్తుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఎనీవన్? చాలా హ్యాండ్స్ రేజ్ ఉన్నాయి, బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్విచ్డ్ ఆఫ్ దేర్ కెమెరాస్, సో ప్లీజ్ ఐ కాంట్. yes please చెప్పండి. 1 minute అంజయ్ గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సైకాలజీ, హిప్నాసిస్ అండ్ NLP? రైట్.
వాటి చూడండి మధ్యలో ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి, కోరిలేటెడ్ అంశాలు ఏంటి, రైట్ రైట్ కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. yes 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 see psychology is the subject which deals with your mind, which deals with your behavior, right, which deals with your personality. But psychology is a very big subject, it's a very lot of theory, but NLP is very practical. So NLP lo there are certain techniques ekkadaithe when we say to access your subconscious mind, you access certain images, you access certain feelings. So there slight hypnosis state look తీసుకెళ్తాం, where when you say pure hypnosis, where a person will be sleeping, okay, sleeping on bed, and then you start giving him suggestions slowly, you go back and then you think that, you think this. ఎక్కడ మీరు ఆ పర్సన్ ని కంప్లీట్ గా ట్రాన్స్ లోకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ టు గో టు ట్రాన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ ని నేను 100% ఇవ్వాలంటే ఐ డోంట్ వాంట్ టు గో టు హిప్నోసిస్ స్టేట్, బట్ ఐ జస్ట్ గో ఇన్ టు NLP టెక్నిక్స్. సో NLP ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్. ఇక్కడ NLP అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఒక నార్మల్లీ ఒక ఒక మంచి రాజధాని థాలి తీసుకుంటే అక్కడ ఏముంటుందంటే